టైం అనేది వేస్ట్ అవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు లేట్గా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మనకి మీటింగ్ ఎండింగ్లో మళ్ళీ రివైండ్ చేయమంటాం, మళ్ళీ మనకి టైం వేస్ట్ కదా కొద్దిగా. సో కొంచెం తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో వర్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. సో అలా అని చెప్పి ఎక్కువ లేట్ అవ్వకుండా కొంచెం తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, రైట్. సో మనం యాక్చువల్లీ ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే ఒకసారి చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతామండి. సో ఎస్టర్డే మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, సెకండ్ హాఫ్ కోర్స్, రైట్. నెట్వర్కింగ్ హార్డ్వేర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, నెట్వర్కింగ్ హార్డ్వేర్ గురించి. సో ఏంటైనా ఒక కమ్యూనికేషన్ అనేది జరగాలన్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి షేరింగ్ అనేది జరగాలన్నప్పుడు ఒక కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో హ్యూమన్స్ కి ఎలా జరుగుతుంది, అట్ ది సేమ్ టైం కంప్యూటర్ టు కంప్యూటర్ ఎలా జరుగుతుంది అనే టాపిక్ అనేది నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్లా కంప్యూటర్ నుంచి కంప్యూటర్ కి ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ ఎప్పుడైందని చెప్పుకున్నాం. ఫస్ట్ నెట్వర్క్ అనేది ఎప్పుడు ఏర్పడిందని చెప్పుకున్నామండి. యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడని చెప్పాను కదా, రైట్. ఆర్పానెట్ అనేది ఫస్ట్ నెట్వర్క్ అని చెప్పుకున్నాం కదండి. సో ఈ ఆర్పానెట్ కమర్షియల్ లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ గా వాడటం జరిగిందని చెప్తున్నాం కదండి. సో ఈ ఇంటర్నెట్ తర్వాత ఏమైందని చెప్పా, టెలినెట్ అని చెప్పి అన్ఇంటరప్టెడ్ కనెక్షన్స్ ఇవ్వడానికి వాడారని చెప్పాం కదా. అన్ఇంటరప్టెడ్ కనెక్షన్స్ అనేది ఇవ్వడానికి మనం వాడటం జరిగింది. ఓకే, సో ఈ ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ప్రోటోకాల్స్ అనేటివి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా మనం డిస్కస్ చేస్తున్న ఆ సైంటిస్ట్ నుంచి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, వాయిస్ ఇప్పుడు ఓకేనా అండి వాయిస్? ఓకే, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుందా వాయిస్? యా, రైట్. సో ఆఫ్టర్ టెలినెట్ మనం ఏం చెప్పుకున్నాం, సో టోటల్ గా ఇప్పుడు ఎప్పుడైతే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఎంటర్ అయ్యిందో ఇంటర్నెట్ అనేది, సో తర్వాత ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెట్వర్క్ కూడా ఒక హబ్ కింద గ్యాదర్ అవ్వడం జరిగింది. సో దాన్ని ఏమని చెప్తున్నాం, www అని చెప్పేసి వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఓకే, ఓకే. ఎక్స్ట్రా మనం స్టాప్ చేసింది ఇక్కడే అండి, లేదు కదా, రైట్. సో వరల్డ్ వైడ్ వెబ్ తర్వాత ఏమని చెప్పుకున్నా, ఇది మనకి నెట్వర్కింగ్ అని చెప్పుకున్నాం కదండి. సో ఈ నెట్వర్కింగ్ కోసం యూజ్ చేసేటువంటి టెక్నాలజీస్ నిన్న డిస్కస్ చేశాం కదా. నెట్వర్కింగ్ టెక్నాలజీస్ ఏమేమి చెప్పుకున్నారు, నెట్వర్కింగ్ టెక్నాలజీస్? యా, డొమైన్స్ కూడా ఇందులో ఉన్నాయండి. ఓకే, ఈ ఎవాల్యూషన్ లో, ఈ నెట్వర్కింగ్ ఎవాల్యూషన్ లోనే మనకి డొమైన్ నేమ్ సిస్టమ్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో నెట్వర్కింగ్ టెక్నాలజీస్ లో మనం ఏమని చెప్పుకున్నాం, ప్రోటోకాల్ ఐపీ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అన్నా అవి వస్తాయని చెప్పుకున్నాం కదా, రైట్.
సో నెట్వర్కింగ్ టెక్నాలజీస్ ఏమని చెప్పుకున్నాం, ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఓకే, సో నెట్వర్కింగ్ టెక్నాలజీ మనం ఏం చెప్పుకున్నాం, 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. వన్ ఈస్ సర్క్యూట్ స్విచ్చింగ్ టెక్నాలజీ, సో అండ్ సెకండ్ వన్ ఏంటండి, పాకెట్ స్విచ్చింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ టెక్నాలజీకి పాకెట్ స్విచ్చింగ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏమని చెప్పుకున్నాం మనం. సర్క్యూట్ స్విచ్చింగ్ మీన్స్ ఒక డిఫైన్డ్ పాత్ అనేది ఉంటుంది, ఆ పాత్ లో మాత్రమే ఆ మెసేజ్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి ట్రాన్స్మిట్ అవుతుంది అని చెప్తున్నాం. కానీ పాకెట్ స్విచ్చింగ్ లో ఏంటి, మనం పంపించినటువంటి డేటా కానీ మెసేజ్ అనేది పాకెట్స్ కింద డివైడ్ అయిపోయేసి డిఫరెంట్ పాత్స్లలో వెళ్ళి ఫైనల్ గా రిసీవర్ అనేది చేరుతుందని చెప్పుకున్నాం. ఓకే, సో ఈ నెట్వర్కింగ్ హిస్టరీ వచ్చేసి నెట్వర్కింగ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ నెట్వర్కింగ్ లో ఏం దొరుకుతుందో చెప్తున్నాం అంటే, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కి డేటా అనేది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో ఇవాళ టాపిక్ లో ఏంటంటే ట్రాన్స్మిట్ జరుగుతుందని చెప్తున్నాం కదండి. ఆ ట్రాన్స్మిట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఓకే, ఆ ట్రాన్స్మిషన్ జరగడానికి ఏమేమి యూజ్ అవుతాయి అన్నది ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. ఈ స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? వర్క్ షీట్ లోంచి పవర్ పాయింట్ స్క్రీన్ లోకి నేను రావడం జరిగింది. యా, గుడ్. సో ఇప్పుడు నార్మల్ ఏంటండి, మీద వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్ ప్రతి ఒక్కటి కూడా డేటా అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనం ట్రాన్స్ఫర్ చేయడం ఇక్కడ మన యొక్క అల్టిమేట్ గోల్ అన్నట్టు. ఓకే, సో అది మనకు సిస్టమ్ టు సిస్టమ్ అవ్వచ్చు, వన్ నెట్వర్క్ నుంచి వన్ నెట్వర్క్ అని కావచ్చు. ఓకే, సో ఇక్కడ మనం సింపుల్ ఎలా చెప్తామంటే, ఒక డేటా కానివచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం ట్రాన్స్ఫర్ చేయడానికే మనం ఈ నెట్వర్కింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ నెట్వర్కింగ్ లో అయినా సరే ఆ నెట్వర్క్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేయడానికి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రిసీవర్ అనేది చేరుకోవాల్సి ఉంటుంది. ఓకే, వితౌట్ ఎనీ లాసెస్. మనం ఇచ్చేటువంటి డేటా యాస్టీస్ ఎలా అయితే మనం డేటా ఇచ్చింటామో ఆ డేటా యాస్టీస్ గా రిసీవర్ని చేరుకున్నప్పుడే కదా మనం 100% యూజ్ అనేది ఉంటుందని చెప్తున్నాం. సో సెండర్ డేటా అనేది పంపించడం జరుగుతుంది. హలో, సెకండ్ మళ్ళీ చేస్తే ఓకే. సో నార్మల్గా మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందండి, సెండర్ నుంచి రిసీవర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో అల్టిమేట్గా ఇది మనకి సెండర్ అనేవాడు ఒక ప్లేస్ లో ఉంటారు, రిసీవర్ అనే అతను ఇంకో ప్లేస్ లో ఉండటం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది సెండర్ నుంచి రిసీవర్ కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, సో మనం యూజ్ చేసినటువంటి నెట్వర్క్ అవ్వచ్చు, కేబుల్స్ అవ్వచ్చు, ఎలా అయినా సరే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనకైనా సరే ఏం అవసరం అవుతుందండి, ఈవెన్ మనకు ఒక వెహికల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో అట్లానే ఒక డేటాకి ఇట్లా మనకి ట్రాన్స్ఫర్ అవడానికి ఇక్కడ మనకు ఒక మీడియం అనేది అవసరం అవుతుందండి. ఓకే, మీడియం మీన్స్ ఒక మాధ్యమం అన్నట్టు, ఒక వెహికల్ మాదిరిగా యూజ్ చేసుకున్నట్లు. ఓకే, సో ఏదైతే ట్రాన్స్మిషన్ చేయడానికి యూజ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ మీడియం అని చెప్తాం అన్నమాట. సో అల్టిమేట్ గా మనకేంటి, ఈ ఓవరాల్ ట్రాన్స్మిషన్ మీడియాలో ఓవరాల్ గా మనకు జరిగేటువంటి యాక్షన్స్ ఇవ్వనట్లు. ఓకే, సో ఈ ట్రాన్స్మిషన్ మీడియం అనేది అగైన్ మనకి 2 టైప్స్ ఉంటుంది. సో మనం ఎస్టర్డే చెప్పుకున్నాం కదండి,
నెట్వర్క్స్ అనేది 2 టైప్స్ ఉంటుందని చెప్పి. సో ఎవరికైనా ఐడియా ఉందా? నెట్వర్క్స్ అనేది 2 టైప్స్ అని చెప్పున్నాం. నెట్వర్క్ అనేది 2 టైప్స్ అని చెప్పున్నాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి వైర్డ్, అంటే కేబుల్స్ యూజ్ చేసేసి మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే, ఈ వేర్స్ ని మనం యూజ్ రైట్ బెస్ట్ వారు రైట్ అండి. సో వైర్డ్ అండ్ వైర్లెస్. ఓకే, సో వైర్డ్ కనెక్షన్స్, వైర్డ్ నెట్వర్క్స్ మనం ఏమని పిలుస్తాం? గైడెడ్ నెట్వర్క్స్ అని చెప్తాం. సో వైర్డ్ అండ్ గైడెడ్ మీన్స్ ఏమని చెప్తున్నాం మనం? ఒక పర్టికులర్ పాత్ అనేది ఉంటుంది. ఓకే, ఈ వైర్డ్ మీడియాలో కావచ్చు, గైడెడ్ మీడియాలో కావచ్చు, మనం ట్రాన్స్మిట్ చేసేటువంటి డేటా అన్నది పర్టికులర్ గా ఒక ఏదైతే మనం ఒక పాత్ అనేది ఫిక్సింగ్ చేసి ఉంటామో ఆ పాత్ లోనే ఆ డేటా అన్నది ట్రాన్స్మిషన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కంటే ఇప్పుడు మన ఇంట్లో మనం తీసుకున్నటువంటి డిస్క్ కేబుల్స్ అవ్వచ్చు, ఐ మీన్ ఆప్టికల్ ఫైబర్స్ కావచ్చు, లేదా మన ఈథర్నెట్ కేబుల్స్ తీసుకుంటాం కదండి. సో అలాంటి కేబుల్స్ ద్వారా మాత్రమే ఆ డేటా అన్నది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ వైర్డ్ మీడియంలోనే అగైన్ మళ్ళీ మనకు 3 టైప్స్ ఉన్నాయండి. కేబుల్ సిస్టమ్ అని చెప్తున్నాం కదా వైర్డ్ అంటే. సో ఏ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు అనేది ఇక్కడ అండి. ట్విస్టెడ్ పేర్ కేబుల్ అని చెప్పి 1 టైప్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి కోయాక్సియల్ కేబుల్స్ అని చెప్పి ఇంకోటి ఉంది. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అని చెప్పి ఇంకోటి ఉంది. ఓకే, సో వీటి గురించి మనం మళ్ళీ డీప్ గా 1 బై 1 మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ వన్ ఏంటి? రైట్, వైర్లెస్. వైర్లెస్ మీన్స్ అన్గైడెడ్. సో వైర్డ్ కమ్యూనికేషన్ కి ఇది కంప్లీట్ ఆపోజిట్ లో ఉండడం జరుగుతుందండి. ఈ వైర్లెస్ మీడియాలో ఏంటంటే డేటా అనేది ఐ మీన్ ఒక పర్టికులర్ పాత్ అనేది లేకుండా ఫ్రీ ఆఫ్ స్పేస్ లో, అంటే సో ఎంటీ స్పేస్ లో ఎలాగైనా సరే ఇది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ కి మన మొబైల్ సిగ్నల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ వైర్లెస్ లో మళ్ళీ మనకి అగైన్ ఎక్కువగా మనం యూజ్ చేసేటి ఇక్కడ మనం కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ వైర్లెస్ అంటే మనకి నార్మల్ గా ఈ వైర్లెస్ సిగ్నల్స్ అనేవి మనం ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని బేస్ చేసుకుని ఈ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఏంటి మనకి అగైన్ 3 టైప్స్, రేడియో వేవ్స్ అని చెప్పేసి, మైక్రోవేవ్స్ అని చెప్పి, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని చెప్పి, ఈ మూడింటి ద్వారా మనం కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది, ఐ మీన్ డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ అగైన్ ఈ రేడియో వేవ్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాము, మైక్రోవేవ్స్ ని ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మన అప్కమింగ్ టాపిక్స్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అంటే ఈ కేబుల్స్ ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుంది కదా. సో ఒక కేబుల్ ఇంకో కేబుల్ తోని మీకు ట్విస్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్విస్టెడ్ కేబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయి? ట్విస్టెడ్ కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. ఈ ట్విస్టెడ్ కేబుల్ యొక్క కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే టూ కండక్టర్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఓకే, రెండు కూడా కాపర్ కండక్టర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఏదైతే ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ ఉన్నాయో వాటిలో కాపర్ మెటీరియల్ ని కండక్టర్ గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ చూడండి ఈ ఎండింగ్ లో నా మౌస్ పాయింటర్ దగ్గర ఓ 2 ఉన్నాయి చూడండి లెడ్స్. ఈ లెడ్స్ నే మనం ఇక్కడ కాపర్ కండక్టర్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి వీటిపైన బ్లూ కలర్ లో ఒక ఇన్సులేటర్ ఉంది, రెడ్ కలర్ లో ఒక ఇన్సులేటర్ ఉంది. ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఇప్పుడు నార్మల్ గా ఐ మీన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడండి నేను చెప్తాను. ఓకే, సో నార్మల్ గా ఏంటంటే ఒక కండక్టర్ ఇంకో కండక్టర్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఈ ఇన్సులేషన్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫైనల్ గా చూడండి కేబుల్ జాకెట్ ఇంకోటి ఉంది. ఓకే, ఈ కేబుల్ జాకెట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే అవుటర్ సర్ఫేస్ నుంచి ఏదైనా ఐ మీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ కానివచ్చు, ఈ కేబుల్ పక్కన ఇంకో కేబుల్ వెళ్తూ ఉన్నప్పుడు రెండు కేబుల్స్ కూడా ఇంటర్ఫేస్ అవ్వకుండా ఉండేందుకు ఈ అవుటర్ సర్ఫేస్ లో ఈ కేబుల్ జాకెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది.
సో నార్మల్ ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ కేబుల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఈ ఎండింగ్ లో ఇక్కడ చూడండి. సో నార్మల్ గా ఓల్డ్ టెలిఫోన్ ఉండే కానీ ల్యాండ్ మొబైల్స్, ల్యాండ్ లైన్ ఫోన్స్ కి ఇటువంటి కనెక్టర్స్ అనేవి మీరు ఎక్కువగా చూసుంటారు. ఓకే, ల్యాండ్ ఫోన్ లకే కాదు, ఐ మీన్ ఈవెన్ మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసినటువంటి ఈథర్నెట్ కేబుల్స్ కూడా ఇలాగే ఉంటాయండి. ఓకే, సో ఈ కేబుల్స్ ఏంటంటే ట్విస్టెడ్ కేబుల్స్ అనేవి మనకున్నటువంటి నెట్వర్కింగ్ ట్రాన్స్మిషన్ మీడియాలో ఎక్కువగా యూజ్ చేసేటువంటిది అయితే ఇవే అండి. ఓకే, సో ఎక్కువగా మనం ఇది యూజ్ చేస్తాం ఎందుకంటే మనకి చాలా లో కాస్ట్ లో దొరుకుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం లో కాస్టే కాదు, దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో పేర్ కేబుల్స్ మీన్స్ ఇక్కడ మనకు 2 కేబుల్స్ ఉన్నాయి కదండి. ఒక కేబుల్ వచ్చేసి మనకి ఐ మీన్ ఏదైతే డేటా ఉందో అది ట్రాన్స్ఫర్ చేయడానికి పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంకోటి వచ్చేసి మనకి గ్రౌండ్ కనెక్షన్ గా మనకి యూజ్ అవుతుందండి. సో మన గ్రౌండ్ అంటే ఐడియా ఉంది కదండి. ఇప్పుడు మనకి నార్మల్ గా ఇంట్లో మనం వాడేటువంటి 3-పిన్ ప్లగ్ కూడా 3-పిన్ ప్లగ్ ఏదైతే ఉందో అన్నిట్లో 2 మాత్రమే మనకి, ఒకటి న్యూట్రల్ ఒకటి ఫేస్ సప్లై తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకో పిన్ మాత్రం మనకి గ్రౌండ్ పిన్ గా యాక్ట్ అవుతుంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పేర్ కేబుల్స్ లో ఒకటి వచ్చేసి మనకి డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటే ఇంకొకటి గ్రౌండ్ గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 2 కేబుల్స్ ఉన్నా కానీ ఈ 2 కేబుల్స్ కూడా సింగిల్ మీడియా ఐ మీన్ సింగిల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. సో వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు మనం ఒక్కొక్క మీడియం ఒక్కొక్క సింగిల్ మీడియాని కనెక్ట్ చేస్తుందని చెప్తున్నాం కదండి. సో ఒక్కొక్క సింగిల్ మీడియం కనెక్ట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఆ డిఫరెంట్ కలర్స్ ని బట్టి మనం ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ 2-3 ఇప్పుడైతే అన్ని చోట్ల ఎక్కడ కూడా డివిడి ప్లేయర్స్ సిడి ప్లేయర్స్ అందుబాటులో లేవు. కానీ సో బిఫోర్ 2 years 3 years బ్యాక్ ఏంటంటే ఈ కలర్ కోడింగ్ ని బట్టి మన ఆడియో వీడియో పిన్స్ అయితే మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్లో కలర్ పిన్ అయితే మనం వీడియోకి ఇన్పుట్ ఇస్తాం. ఐ మీన్ రెడ్ అండ్ వైట్ అయితే ఇంకా మనం ఆడియోకి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డివిడి ప్లేయర్ ఎవరైనా ఇంతవరకు ఆపరేట్ చేసి ఉండింటే సో మీకు ఇది అర్థం అవుతుండేది. ఓకే, యా రైట్ అండి. అప్పుడు ఇందాక చెప్పాను కదా, టెలిఫోనే కాదు మీరు ఇంటర్నెట్ లో కూడా అట్లాంటివి చూస్తుంటారని చెప్పి. సో ఇది ఎందుకు ఇలా ట్విస్ట్ చేసి ఉంటారంటే సో బయట ఈ కేబుల్ పక్కనే ఇంకో కేబుల్ ఏదైనా రన్ అవుతూ ఉందంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేబుల్ ని మనం ఇంటర్నెట్ కోసం మనం యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో ఆ ఇంటర్నెట్ కేబుల్ పక్కనే ఇంకో డిష్ కేబుల్ అనేది వెళ్తూ ఉందంటే సో ఆ డిష్ కేబుల్ ఐ మీన్ డిష్ లో ఉన్నటువంటి సిగ్నల్స్ ఏవి కూడా ఈ ఇంటర్నెట్ మీద అఫెక్టింగ్ చూపించకుండా ఉండడానికి ఈ కేబుల్స్ అనేవి ట్విస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ కేబుల్స్ ను మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే టెలిఫోన్స్ లో అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈథర్నెట్ కేబుల్స్ ఉంటాయి కదండి, లోకల్ ఏరియాలో ఉన్నటువంటి ఐ మీన్ నెట్వర్క్ సిస్టమ్స్ కనెక్ట్ చేయడానికి ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ మనకి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. one is shielded twisted and another one is unshielded twisted. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్షీల్డెడ్ ఇచ్చున్నాడు. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ వచ్చేసి ఒకటి టెలిఫోన్ కి వాడటం జరుగుతుంది అండ్ ఇంకోటి ల్యాండ్ కనెక్టర్ వాడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీకు ఎల్లో కలర్ లో ఉన్నది ల్యాండ్ కి యూజ్ చేస్తున్నటువంటి కనెక్టర్. సో ఇక్కడ మీకు ఇందులో మీకు 8 పిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇది మీకు టెలిఫోన్ కి కనెక్ట్ చేసినటువంటి కేబుల్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ కేబుల్ వచ్చేసి మనకి 4 పిన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ అన్షీల్డెడ్ అని చెప్తున్నాం కదా, ఇవి షీల్డెడ్ కంటే తక్కువ కాస్ట్ లో ఉంటాయండి. ఓకే, కంపారిజన్ అండి. ఓకే, సో ఇవి మనం ఇందాక రెండు పిక్చర్స్ చూపించున్నాం కదా, వన్ ఇస్ ల్యాండ్ అనదర్ వన్ ఇస్ టెలిఫోన్. ఓకే, ఒకటి ల్యాండ్ కి ఒకటి లోకల్ ఏరియా నెట్వర్క్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అండ్ వన్ మోర్ ఇంకోటి వచ్చేసి టెలిఫోన్ కనెక్షన్స్ కి వాడటం జరుగుతుంది. ఓకే, సో ఈ పేర్ ఆఫ్ కేబుల్స్ అనేది ఒక చోట ఐ మీన్ 2 కేబుల్స్ ఉండొచ్చు, ఇంకో చోట 4 కేబుల్స్ ఉండొచ్చు. ఓకే, ఐ మీన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 pairs ఉన్నదేమో టెలిఫోన్ కి మనం యూజ్ చేయడం జరిగింది,
4 pairs ఉన్నది అంటే 8 pins ఉన్నదేమో LAN కి యూజ్ చేయడం జరిగింది. ఓకేనండి. సో 2 pairs అంటే RJ11 అని చెప్పొచ్చు. ఓకే. సో RJ11 మీన్స్ మన టెలిఫోన్ కి యూజ్ చేసేటువంటి కేబుల్ అని చెప్పొచ్చు. అలాగే 4 pair కేబుల్ అంటే మీన్స్ మన LAN కి యూజ్ చేసేటువంటి ఒక మోడల్ అని చెప్పొచ్చు అండి. ఈ RJ11 RJ45 మీన్స్ ఇక్కడ మీకు ఉంది కదండి ఈ ఎడ్జ్ లో కనెక్టర్ అన్నది, ఈ కనెక్టర్ అన్నది RJ11 కనెక్టర్ అని చెప్పి కాల్ చేస్తాం. RJ45 కనెక్టర్ అంటే ఈ LAN కనెక్షన్ లో చివరిలో వస్తుంది కదండి ప్లగ్ టైప్ లో, దీన్ని మనం RJ45 కనెక్టర్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో RJ11 టెలిఫోన్ కి చేస్తాం, RJ45 ఇంటర్నెట్ ఈథర్నెట్ కనెక్షన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫైనల్ గా ఇంకోటి ఏంటి, షీల్డెడ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేది కంప్లీట్ అయి ఉన్నాయి కదండి. సో ఇక్కడ ఏంటి షీల్డెడ్. సో ఏవైతే సేమ్ దాని ఆపరేషన్ వీటి ఆపరేషన్ రెండు సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీటిని షీల్డింగ్ చేయడానికి ఒక మెటల్ కాయిల్ అనేది యూజ్ చేస్తుంటారండి. ఈవెన్ అది మీకు అల్యూమినియం అవ్వచ్చు, కాపర్ ఉండొచ్చు. ఆ పేర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్విస్టెడ్ కాయిల్ వాటిపైన ఒక షీల్డింగ్ లో ఉంటుంది. ఓకేనా. రైట్. ఈ షీల్డెడ్ మెటీరియల్ ఏం చేస్తుందండి, సో ఇక్కడ ఏవైతే క్రాస్ టాకింగ్స్ ఉంటాయో, సో ఇందాక మనం చెప్తున్నాం కదా ఒక కేబుల్ పక్కన ఇంకో కేబుల్ అనేది రన్ అవుతూ ఉన్నప్పుడు అవి రెండు ఇంటర్ఫేస్ అవ్వకుండా వాటి ద్వారా ఇది ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా ఇక్కడ ఇది చేస్తుంది. సో ఇందాక మనం ట్విస్టింగ్ చేసినప్పుడే అలాంటిది రిజెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, ఓన్లీ కేబుల్స్ ని మనం ట్విస్ట్ చేయడం ద్వారానే అట్లాంటి ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుందని చెప్పాను కదండి. సో ఇక్కడ అగైన్ మనం ఎందుకు షీల్డెడ్ వాడుతున్నామంటే ఇక్కడ చూడండి, అక్కడ ఓన్లీ ట్విస్ట్ చేసినటువంటి పేర్ కేబుల్స్ లో ఏంటంటే తక్కువ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే అవి తక్కువ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రం అటువంటి క్రాస్ టాకింగ్ కావచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ కానివ్వండి, అది రిజెక్ట్ చేయడం, వాటి నుంచి అఫెక్ట్ అవ్వకుండా ఉండడం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ షీల్డెడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే హై ట్రాన్స్మిషన్ రేటింగ్స్ ఉంటాయి కదండి, లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, హెవీ హై ట్రాన్స్మిషన్ అవ్వచ్చు. సో ఇప్పుడు నార్మల్ గా మీరు చూసుకున్నట్లయితే మన ఇంటి దగ్గరికి 240 volts కేబుల్ 480 కనెక్టింగ్ వేర్ బస్ అనేది వస్తుంటుందండి. సో మన ఇంట్లోకి మనం డొమెస్టిక్ కనెక్షన్ తీసుకోవాలంటే మన ఇంటి మీటర్ నుంచి వచ్చే వైర్స్ కానివచ్చు, కేబుల్స్ కానివచ్చు, ఓ పెద్ద లైన్ ఏదైతే మన ఇంటి దగ్గర పాస్ అవుతుందో వాటికి మనం కనెక్షన్స్ ఇస్తూ ఉంటాం కదండి. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి కదండి, అక్కడ ఏంటంటే మీకు కిలో వోల్ట్స్లలో వోల్టేజ్ అనేది పాస్ అవుతుంటుంది. అక్కడికి మీరు వెళ్ళినట్టయితే ఒక విధమైనటువంటి సౌండ్ వస్తుంటుంది. ఈవెన్ మీకు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా కనుక ఒక తుమ్మెద లాంటి సౌండ్ వస్తుంటుంది జీ అన్నట్లు. సో అటువంటి ఎక్కువ హై ట్రాన్స్మిషన్ రేటింగ్స్ ఉన్నప్పుడు ఆ నాయిస్ అనేది కానివచ్చు, అటువంటి మ్యాగ్నెటిజం అనేది ఇంటరాక్షన్ అవ్వచ్చు. ఈ షీల్డెడ్ మెటీరియల్ కోసం మనం ఏదైతే వాడున్నామో అది ఏమాత్రం అఫెక్ట్ అవ్వకుండా కాపాడటానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇంత దొరుకుతుంది కాబట్టి ఎక్స్ట్రా మన మెటల్ కాయిల్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో ఇదివరకు మనం డిస్కస్ చేసినటువంటి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ కంటే కూడా ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్స్ అనేటివి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. సో వీటిని ఇన్స్టాల్ చేయడానికే కాదు, అగైన్ ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినా కానీ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కోయాక్సియల్ కేబుల్స్ అండి. సో మనం వైర్డ్ మీడియంలో 3 types ఆఫ్ కేబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో అందులో ఇందాక మనం ఫస్ట్ వన్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నాం, మనం ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అని చెప్పాము. అందులో మనకి అగైన్ మనకి 2 types ఉన్నాయని చెప్తున్నాం. వన్ ఈజ్ అన్షీల్డెడ్, అనదర్ వన్ ఈజ్ షీల్డెడ్ కేబుల్ అని చెప్తున్నాం. ఓకే. సో సెకండ్ వన్ ఏంటి, కోయాక్సియల్ కేబుల్. ఓకే. సో ఈ కోయాక్సియల్ కేబుల్స్ అనేటివి మీరు నార్మల్ గా చూసే ఉంటారు. ఈ పట్టికి మీకు ఇమేజ్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. సో ఇంట్లో ఇప్పుడు మన ప్రతి ఒక్కళ్ళు మెయిన్ గా ఎక్కువగా ఎవరైతే టీవీస్ అనేది యూజ్ చేస్తున్నారో
వాళ్ళు చూసే ఉంటారండి డిష్ కేబుల్ అని చెప్పి అంతా చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే లాంగ్ డిస్టెన్స్ అండి. సో ఇప్పుడు మనకి కేబుల్ టీవీ కనెక్షన్ అన్నది మనం ఒక పెద్ద సిటీలో ఉండొచ్చు, టౌన్ లో ఉండొచ్చు, పల్లెటూరులో ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా టెలిఫోన్ కనెక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇస్తారండి? ఓ పర్టికులర్ టెలిఫోన్ పోల్స్ దగ్గర నుంచి మన ల్యాండ్ కేబుల్ వరకు కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కేబుల్ టీవీ కనెక్షన్ మన ఊర్లో ఎక్కడో ఒక చోట కేబుల్ ఆపరేటర్ అనే అతను ఉండడం జరుగుతుంది. ఆ కేబుల్ ఆపరేటర్ దగ్గర నుంచి సో మన ఇంటి వరకు కేబుల్ టీవీ కనెక్షన్ అనేది తీసుకుంటాం కదా, రైట్. సో ఇప్పుడైతే ఎలా ఉంటుండే కానీ సో పాస్ట్ అండ్ 15 years బ్యాక్ కావచ్చు, 20 years బ్యాక్ కావచ్చు, పల్లెటూర్లకి డిస్కనెక్షన్ అనేది రావాలంటే దగ్గరలో ఉన్నటువంటి టౌన్ నుంచి కేబుల్ కనెక్షన్ అనేది తీసుకునే వాళ్ళండి. ప్రీవియస్ ఇది ఓపెన్ డోర్ టీవీస్ టైమ్స్ లో కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ టైమింగ్ లో కావచ్చు, ఆ టైమింగ్ లో నేను చెప్తున్నాను. ఓకే, సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి రిసీవర్స్ కావచ్చు, డేటా అనేది ట్రాన్స్మిషన్ చేయడానికి కోయాక్సియల్ కేబుల్స్ అనేవి వాడటం జరుగుతుంది. ఓకే అండి, సో వీటిలో స్పీడ్ కూడా చాలా హై ఉంటుందండి. ఓకే, కంపేర్ టు ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ పోలిస్తే చాలా ఎక్కువ స్పీడ్ తోటి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అండి ఈ ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియర్ కావచ్చు, ఇవి చాలా వరకు రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ఎలక్ట్రికల్ గా కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, ఈ ఇంటర్ఫియరెన్స్ ని ఎలా తగ్గిస్తుంది అనేది నేను ఇప్పుడు ఇంకో టాపిక్ లో చెప్తానండి. ఓకే, సో ఈ పైన మనకి ఇన్సులేషన్ అనేది ఉంది కదండి బ్లాక్ కలర్ లో, ఆ బ్లాక్ కలర్ అనేది ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ నుంచి చాలా మనకి తగ్గించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇందాక నేను డిస్కస్ చేస్తున్నాం కదండి, వీటిని మామూలుగా ఎక్కువ మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం అనేది కేబుల్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఎక్కువ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం కేబుల్ టీవీ కనెక్షన్ అని చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్తున్నాం కదండి. సో ఇప్పుడు మాక్సిమం అంతా ఎవరైతే ఏపీ ఫైబర్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో, అలాగే రైల్ నెట్ కనెక్షన్ కావచ్చు, ఏదైనా సరే పబ్లిక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే కనెక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి రూటర్ కి ఏదైతే ఒక కేబుల్ కనెక్షన్ ఇచ్చింటారు కదండి, సో వాటిలో యూజ్ చేసేది కూడా ఇవే అండి. ఓకే, సో దీని కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మీరు నార్మల్ చూసినటువంటి డిస్ప్లేస్ అండి. సో ఈ వైట్ అల్యూమినియం ఉంది చూడండి, సో ఇందులో కూడా మనకు 2 types ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు లెడ్ కనబడుతుంది కదా, అది మనకు ఇన్నర్ కోర్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. ఇందులోనే మనకు డేటా అన్నది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్ డేస్ లో ఒకవేళ మీకు డిష్ పిన్ అనేది వెళ్ళిపోయినప్పుడు ఈ పిన్ ని మనం డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తూ ఉండేటి వాళ్ళం. ఓకే, సో ఈ పైన మనకి అల్యూమినియం ఉంది చూడండి, అవుటర్ కోర్ మీన్స్ ఈ అల్యూమినియం కావచ్చు, ఇందాక మనం కాపర్ కోర్ అనేది చూపించడం జరిగింది. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఇందాక మనం చెప్తున్నాం కదండి ఎలక్ట్రికల్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదని. సో మనం ఇందులో మనకు ట్రాన్స్మిట్ అయ్యే డేటా ఏంటి, డిజిటల్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంటుంది. మీన్స్ ఏంటంటే సో ఇప్పుడు ఇంటర్నెట్ కోసం వస్తుంది మనకి డిజిటల్ సిగ్నల్ అని చెప్పొచ్చు. డిష్ కేబుల్ కనెక్షన్కి వచ్చేసరికి ఒక అనలాగ్ డేటా అనేది డిజిటల్ డేటా కిందకి ఫార్మాట్ అయ్యి ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ పైన ఉన్నటువంటి అల్యూమినియం ఏం చేస్తుందంటే ఈ కేబుల్ పక్కన మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పాస్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ ఈ ఇన్సైడ్ లో డేటా ఏదైతే ట్రాన్స్మిషన్ చేస్తుందో ఆ ఎటువంటి ఎఫెక్షన్ జరగకుండా ఈ పైన ఉన్నది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే మీరు చూసుకున్నట్లయితే డిస్ప్లే ని మీరు ఒక్కొక్కసారి ముట్టుకుంటున్నప్పుడు ఈ తెల్లటి తీగల్ని మీరు ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది. ఆ కరెంట్ షాక్ ఎలా వస్తుందంటే మీకు ఈ పై ఉన్నటువంటి ఈ అవుటర్ మీడియం అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మీకు అవుటర్ సైడ్ లో కొన్ని కేబుల్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయని చెప్పాను కదండి, అది ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ ఈ ఇన్నర్ కోర్ లో ఉన్నటువంటి ఏదైతే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందో ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి కేబుల్ మీద ఎటువంటి బర్డెన్ కానివచ్చు, ఎఫెక్ట్ కానివచ్చు, ఇలాంటి వేటి గురించి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు ఈ అవుటర్ కోర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగిందండి. సో అందుకే మీరు ఎప్పుడైనా డిస్క్ వైట్ కలర్ సిల్వర్
తీగల్ని మీరు ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ అనేది వస్తుంటుంది. ఒకవేళ ఈ అల్యూమినియం కోర్ అనేది ఇక్కడ లేకపోయినట్లయితే ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ కేబుల్ ఏదైతే పక్కన పాస్ అవుతున్నాయో డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ మీడియం అనేది ఈ కాపర్ కేబుల్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ డైఎలక్ట్రిక్ మీన్స్ ఇక్కడ మీకు వైట్ కలర్ షేప్ లో కనిపిస్తుంది కదండి. ఈ వైట్ కలర్ షేప్ అంటే ఈ అవుటర్ కోర్ లో మనం కరెంట్ పాస్ అవుతుంటుందని చెప్పాం కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఈ డైఎలక్ట్రిక్ ఉంటుంది. ఈ రెండింటికి సెపరేషన్ కోసం ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ గా ఈ పైన ప్లాస్టిక్ కవర్ అనేది ఒకటి ఉంటుందండి బ్లాక్ కవర్ లో. ఎప్పుడైనా మనకు రైన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ మనకి అల్యూమినియం లో మనకి కరెంట్ పాస్ అవుతుందని చెప్పాం కదండి. సో మనకు వాటర్ అనేది కావచ్చు బయట నుంచి ఈ బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కవర్ ఏం చేస్తుందంటే వాటర్ ఏదైనా పడినప్పుడు లోపల మనకి షార్ట్ కాకోకుండా ఎటువంటి డ్యామేజ్ కాకుండా అటువంటి డ్యామేజ్ అన్నింటినీ కూడా బ్లాక్ కలర్ ప్లాస్టిక్ కవర్ అనేది మనకి ప్రివెన్షన్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ టైప్ ఆఫ్ ఇందాక ఏవైతే మనం ఇక్కడ కేబుల్స్ అని చెప్పున్నామో ఆ కేబుల్స్ డిఫరెంట్ కేబుల్స్ ఎందుకు వాడతారని చెప్తున్నారండి. ఓకే, సో ఇందాక నేను మీకు చూపించినటువంటి 2 ఇమేజ్ కూడా 2 టైప్స్ ఆఫ్ కేబుల్స్ అన్నట్లు. ఓకేనండి, సో ఫస్ట్ ఇక్కడ చూడండి RJ11 ఇచ్చున్నారు, RJ58 అని ఇచ్చున్నారు. సో కేటగిరీ అండి, ఒక్కొక్క కేబుల్ కి ఒక్కొక్క నేమింగ్ అనేది ఇచ్చున్నారు. సో RJ మీన్స్ మనకి ఏంటంటే రేడియో గవర్నమెంట్ అన్నట్లు. ఓకే, సో గవర్నమెంట్ అనే వాళ్ళు ఏం చేశారంటే అండి, సో ఒక్కో కేబుల్ ఇప్పుడు ఒక కేబుల్ కెపాసిటీని బట్టి ఆ కేబుల్ కి పలానా నేమింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మన ఇళ్లలో కూడా అంతే కదండి. సో నార్మల్ మన ఇంట్లో స్విచ్ బోర్డ్ నుంచి ఫ్యాన్ కి వచ్చేటువంటి వైరింగ్ అయితే కనుక ఒక టైప్ ఆఫ్ సైజ్ లో ఉంటుంది. అదే మీటర్ నుంచి బయట కనెక్టింగ్ కేబుల్కి వెళ్ళేటువంటి ఒక వేర్ అయితే ఇంకొంచెం లావుగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కోయాక్సియల్ కేబుల్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, RJ11 అని చెప్పి, RJ58 అని చెప్పి, RJ59 వచ్చేసి. సో ఇవి క్యాల్కులేట్ చేసినటువంటి ఇంపడెన్సెస్ అండి. ఇంపడెన్స్ మీన్స్ మీకు ఏంటంటే ఇది సపరేట్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఉన్నది ఇది ఇంపడెన్స్ అనేది. ఓకే, సో ఎవరైనా ఎలక్ట్రికల్ గా చదివి ఉంటే డిప్లొమా కానివచ్చు, బీటెక్ కానివచ్చు, ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకే, సో మనకి మామూలుగా ఇట్లా ఎలక్ట్రికల్ గా సంబంధించి మనకి 3 ఉన్నాయండి. 3 కేటగిరీస్ ఉన్నాయి. రెసిస్టర్ అని చెప్పి, ఇండక్టర్ అని చెప్పి, కెపాసిటర్ అని చెప్పి. మనం రీసెంట్ గా మదర్ బోర్డ్ కాన్సెప్ట్ లో కనుక వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఈ రెసిస్టర్ అవ్వచ్చు, ఇండక్టర్ అవ్వచ్చు, కెపాసిటర్స్ అవ్వచ్చు, వాటి యొక్క యూనిట్స్ అనేటివి మనకి ఓమ్స్ లలోని, ఫారడేస్ లలోని, ల్యూమన్స్ లలోనే ఉండడం జరుగుతుంది. ఓకే, హెన్రీస్ లలోనే ఉండడం జరుగుతుంది. సో వాటి ఇంపిడెన్సే ఇక్కడ వాల్యూ అని చెప్పడం జరిగింది. ఓకే, అప్లికేషన్ మీన్స్ ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఏ కేబుల్ ని ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాను. సో లోకల్ ఏరియా నెట్వర్క్ టైప్ సిస్టమ్ లో RJ11 అండ్ RJ58 అనే కేబుల్స్ ను మనం యూజ్ చేస్తాం. సో మీన్స్ ఇప్పుడు మనకి AP ఫైబర్ కానివచ్చు, రేలెట్ కావచ్చు ఉన్నాయి కదండి. సో వాటికి ఈ RJ11, RJ58 కేబుల్స్ ని వాడటం జరుగుతుంది. సో మనకు మన డిష్ వేర్ కంటే కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంటుందండి వీటికి. సో నార్మల్ కేబుల్ టీవీ అంటే మన డిష్ వేర్ అన్నట్లు. ఓకే, ఇందులో 75 ఓమ్స్ ఇంపిడెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అవే మీకు క్లియర్ గా చూపించడం జరిగింది. ఇక్కడ 50 ఓమ్స్ మీన్స్ మనం AP ఫైబర్ కి మీరు వాడుతున్నటువంటి కనెక్షన్స్. ఎవరైనా మీ ఇంట్లో AP ఫైబర్స్ వాడుతుంటే వీటిని ఒకసారి చెక్ చేయండి. ఓకే, వాటి సైజ్ కావచ్చు, వాటి కన్స్ట్రక్షన్ కావచ్చు, లోపల ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో డిష్ కనెక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో AP ఫైబర్ కనెక్షన్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది. ఓకేనా అండి, జస్ట్ మీకు ఒకసారి ఇట్లా రెండింటికి తేడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఓకే, సో ఇవి మీకు ఎక్కడ ఉంటాయి ఇట్లాంటి బాక్స్, ఏదైనా ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఒక డిష్ కేబుల్ వాళ్ళు 4 ఇంట్లకు కలిపేసి ఒక హబ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ హబ్ దగ్గర ఇట్లాంటి నాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆ నాబ్స్ లో వీటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇందాక వైర్డ్ ట్రాన్స్మిషన్ మీడియంలో 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి.
సో ఫస్ట్ ఏంటి ట్విస్టెడ్ పేర్ అని చెప్పినాం, సెకండ్ ఏంటి కోయాక్సియల్ కేబుల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటి ఆప్టికల్ అంటే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అన్నట్లు. ఓకే, సో ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఏం చేస్తాయండి, ఐ మీన్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అంటే సో నార్మల్ ఏంటి ఇందాక మనం చెప్పుకున్నట్లు ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి ట్విస్ట్ చేయబడి ఉంటాయి. కోయాక్సియల్ కేబుల్ అంటే వాటి కన్స్ట్రక్షన్ ఎలా చూస్తాము. సో ఇక్కడ ఫైబర్ ఆప్టికల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీకు చూడండి, ఇది ఇక్కడ మీకు పిక్చర్ లో ఎలా ఉంది ఇది. సో నార్మల్ ఒక పైప్ లాగా, ఒక గ్లాస్ లాగా, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంది కదా. సో మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నట్లే వీటిని ఏంటంటే తిన్ను ప్లాస్టిక్ లో కానీ గ్లాస్ మెటీరియల్ లో కానీ మన హెయిర్ ఉంటుంది కదండి, మన హెయిర్ అనేది ఉంటుంది కదా, హెయిర్ కంటే కొంచెం ఎక్కువ సైజులో వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ఇప్పుడు నార్మల్ గా మన గ్లాస్ మెటీరియల్ ని ప్లాస్టిక్ ని ఎందుకు మనం వాడటం జరుగుతుందంటే, సో ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఏదో ఉందో మనకు బయట అమ్ముతూ ఉంటారు కదండి కూల్ డ్రింక్ షాప్స్లలో, ఆ వాటర్ బాటిల్ లోపి మీకు మొబైల్ టార్చ్ వేసి చూడండి ఒకసారి. మీరు వేసినటువంటి టార్చ్ లైట్ అనేది చాలా ఎక్కువగా, ఐ మీన్ ఎక్కువ లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి చాలా చోట్ల చూస్తుంటామండి, ఐ మీన్ క్యాండిల్ ఏదైనా మనం వెలిగించినప్పుడు కూడా వాటిపైన చర్చెస్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, క్యాండిల్ మనం ఏదైనా ముట్టించినప్పుడు వాటిపైన ఒక గ్లాస్ మెటీరియల్ అనేది మనం ప్లేస్ చేస్తాం. ఎందుకు, మనం అంటించినటువంటి, ఐ మీన్ లైట్ చేసినటువంటి లైటింగ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ లైటింగ్, ఐ మీన్ ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ అవ్వడానికి యూజ్ అయ్యేలా వాటిని ఉంచడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అలాగే అండి, ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ అన్నవి ఒక థిన్ గ్లాస్ తో కావచ్చు, ఐ మీన్ ప్లాస్టిక్ తో కానీ మేడప్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇందాక మనం చూసుకున్నట్లయితే ఆ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి టెలిఫోన్ కి వాడతామని చెప్తున్నాం కానీ అది కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు వాటిని వాడతాం. అంటే కొన్ని మీటర్స్, 100 మీటర్స్ కావచ్చు, 200 మీటర్స్ కాదు, అలాంటి దూరంలో ఉన్నప్పుడు ఆ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అంటే వాడటం జరుగుతుంది. కోయాక్సియల్ కేబుల్స్ వచ్చేసి కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వాడటం జరుగుతుంది. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ వచ్చేసి 1000 మైల్స్ లో ఉన్నప్పుడు మీరు ట్రాన్స్మిషన్ చేయడానికి మనం వాడటం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయట్లేదండి, ఒక కాపర్ కానివచ్చు, అల్యూమినియం కానివచ్చు, ఎటువంటి మెటీరియల్ ని కూడా మనం ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ లో మనం యూజ్ చేయట్లేదు. సో మీన్స్ ఏంటి, ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానివచ్చు, మనం ఇప్పుడు ఒక కాపర్ వేర్ కానివచ్చు, సిల్వర్ వేర్ కావచ్చు, అందులో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనం దాన్ని ముట్టుకున్నాం అనుకోండి మనకు షాక్ కొడుతుంది కదా, బికాస్ ఆఫ్ అవి కండక్టింగ్ మీడియంస్ అండి, అందులో కరెంట్ అనేది పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ మెటీరియల్ లో కావచ్చు, గ్లాస్ మెటీరియల్ లో కావచ్చు, కరెంట్ అనేది పాస్ అవడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఇవి వన్ టైప్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలాంటివి ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కాబట్టి ఇవి ఏ టైంలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అనేటివి అఫెక్ట్ అవ్వడం జరగదు. ఓకే, సో ఇంకా యాజ్ యూజువల్ గానే ఎటువంటి నాయిస్ కానివచ్చు, ఐ మీన్ ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎక్కువ హై రేట్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు సౌండ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డేటా ట్రాన్స్మిషన్ కి డిస్టర్బెన్స్ కూడా అవుతుందని చెప్పుకున్నాం కదా కోయాక్సియల్ కేబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనకి ఆ రెండు కూడా పాసిబుల్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ మనకి డేటా ట్రాన్స్మిషన్ జరిగేది ఎట్లా అంటే త్రూ లైటింగ్ ద్వారా జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ లో చివరిలో మీకు ఒక లైటింగ్ అనేది కనిపిస్తుంది కదా, అంతా లైట్స్ వెలుగుతున్నట్లు. సో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ డేటా అన్నది లైటింగ్స్ ద్వారానే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో లైటింగ్ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందంటే, సో లైట్ అనేది పల్సెస్ ఇస్తుంటుంది కదండి. సో ఇప్పుడు ఈవెన్ మన ఇంట్లో వెలిగేటువంటి లైట్ కూడా నాన్ స్టాప్ గా ఏ లైట్ కూడా వెలగదండి, ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మీన్స్ సెకండ్ కి ఎన్ని సైకిల్స్ అది ఆన్ అవుతూ ఆఫ్ అవుతుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాడేటువంటి లైట్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయిందనుకోండి, ఆ లైట్ సెకండ్ కు 50 సార్లు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుందండి ఆ లైట్ అనేది. సో అందుకే మీకు కరెంట్ లీక్ గా వచ్చినప్పుడు ఆ బల్బ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ వెలుగుతున్నట్లు మీకు అనిపిస్తుంటుంది. సో కరెంట్ లీక్ అవడం అంటే అక్కడ మనకు ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం తగ్గుతూ ఉన్నట్లు. ఓకేనా.
సో అలాగే ఇక్కడ మనకి లైటింగ్ ద్వారా డేటా అనేది ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకున్నాం కదా యూజింగ్ పల్సెస్ ఆఫ్ లైట్ అని చెప్పి. సో ఆ లైట్ ఏదని చెప్తున్నాం, లేజర్ లైట్స్ అయి ఉండొచ్చు. ఓకే, లేజర్ లైట్ అవ్వచ్చు, అలాగే లేజర్ లైట్ తో పాటు నార్మల్గా లైట్ లేజర్ లైట్ కాకుండా నార్మల్ లైట్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా ఇప్పుడు మనం డేటా ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసింది ఏంటంటే ఓన్లీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఫైబర్స్. ఓకే, సో అక్కడ మనకి బిఫోర్ మనం కాపర్ లైట్స్ అనేది ఎలా యూజ్ చేయడం జరిగిందో, ఇక్కడ ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఇందాక మనకి ప్రీవియస్ పిక్చర్ చూసినట్టు ఈ పింక్ కలర్ రెండు సేమ్ అండి. ఓకే, సో ఓకే, ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేటివి డేటా అనేది ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది. త్రూ దేటి ద్వారా, లైటింగ్ ద్వారా ట్రాన్స్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఆప్టికల్ ఫైబర్స్ చుట్టూ ఒక క్లాడింగ్ అని చెప్పి వాటర్ రెసిస్టెంట్ జెల్లీ కేసింగ్ అని చెప్పున్నారు కానీ ఒక కేస్ అనేది ఇక్కడ మీకు బ్లూ కలర్ లో చూపించడం జరుగుతుంది. మీన్స్ దీన్నే మనం టెక్నికల్ గా క్లాడింగ్ అని చెప్తాం. క్లాడింగ్ మీన్స్ పట్టుకొని ఉంచేదండి, హోల్డింగ్ అన్నట్లు. కేస్ అని అంతే కదా, మన ఫోన్ కేస్ అంటే మన ఫోన్ కి పోచ్ ఎలాగో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని పట్టి ఉంచుకునేందుకు ఇటువంటి జెల్లీ టైప్ ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్ అనేది ఉంచడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే అండి వాటర్ రెసిస్టెన్స్ అండి. ఏదైతే ఇన్ కేస్ ఈ ఆప్టికల్ ఫైబర్స్ ని మనం మామూలుగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి నెట్వర్కింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇటువంటి ఆప్టికల్ ఫైబర్స్ అనేటివి సముద్రంలో ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడ వాటర్ రెసిస్టెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే లైట్ ద్వారానే మనకి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా, ఆ లైటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తున్నాం కదండి. సో ఇప్పుడు మనం ఒక బల్బ్, ఒక టార్చ్ లైట్, ఒక క్యాండిల్ కావచ్చు, ఒక టార్చ్ లైట్ కావచ్చు, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ గుండా మనం పాస్ చేసినప్పుడు లైట్ అనేది చాలా ఎక్కువ పడుతుందని చెప్తున్నాం కదా. అలా ఆప్టికల్ ఫైబర్స్ లో కూడా లైటింగ్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవ్వకుండా వాటిలోనే ట్రాన్స్మిట్ అయ్యేలాగా ఈ మెటీరియల్ అనేది యూస్ అవుతుందండి, ఈ బ్లూ కలర్ మెటీరియల్ అనేది. అగైన్ సో ఇది మనకి ఏం చేస్తుంది, 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్. ఒకటేంటి వాటర్ నుంచి రెసిస్టెన్స్ గా యూస్ అవుతుంది, అంటే వాటర్ ఈ ఆప్టికల్ ఫైబర్స్ లోకి ఇన్సర్ట్ అవ్వకుండా కాపాడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ఆప్టికల్ ఫైబర్స్ లో పాస్ అయ్యేటువంటి ఆ లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైటింగ్ బయటికి ఎమిట్ అవ్వకోకుండా లోపలికి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీనిపైన ఏముందండి, మళ్ళీ స్టీల్ వైర్ ఒక కేసు ఉందన్నమాట. స్టీల్స్ ఏంటంటే అండి, సో ఈ స్టీల్ వైర్స్ ఎందుకు యూజ్ అవుతాయండి, సో ఈ స్టీల్ వైర్స్ కూడా అగైన్ మనకి ఈ వీటికి ఏదైతే కోటింగ్ మాదిరి యూజ్ అవుతాయండి. కోటింగ్ మీన్స్ ఏంటంటే ఈ మనకి ఇన్సైడ్ ఈ జెల్లీ టైప్ ఉంది కదండి, జెల్లీ టైప్ కేసింగ్. ఈ జెల్లీ టైప్ కేసింగ్ అనేది ఉన్నప్పుడు మనకి ఆ టోటల్ కేబుల్ అనేది ట్విస్ట్ అవడం జరుగుతుంది కదా, ట్విస్ట్ మీనింగ్స్. సో మనకి అది మూవింగ్ వంగడం కానివచ్చు, డిఫరెంట్ గా కేబుల్ అనేది ఇది అవ్వకుండా ఈ స్టీల్ వైర్స్ ఏం చేస్తుంది అంటే ఆ లైటింగ్ అనేది స్ట్రైట్ గా లైటింగ్ అనేది ఇప్పుడు స్ట్రైట్ గానే కదండి వెళ్తుంది. సో ఆ లైటింగ్ అనేది స్ట్రైట్ గా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఈ స్టీల్ వైర్స్ అంటే మనం ఇలా ఈ కేబుల్లో ప్లేస్ చేయడం జరిగింది. సో స్టీల్ వైర్ ప్లేస్ చేసినప్పుడు దీనిపైన మళ్ళీ కాపర్ టబ్బింగ్ అనేది ఉంచడం జరిగింది. చూడండి, కాపర్ టబ్బింగ్ ఎందుకు ఉంచారు, కాపర్ మీద మనకి రాగే కదా. సో ఈ స్టీల్ వైర్స్ మనం ఉంచినప్పటికీ సో స్టీల్ వైర్స్ అనేటివి ఏమవుతుంటాయి, అటువైపుకి ఇటువైపుకి మూవ్ అవుతూ ఉంటాయి కదండి సర్ఫేస్ టెన్షన్ వల్ల. సో అటువంటి వాటిని కూడా రిఫ్రెష్ చేయడానికి వీటన్నిటిని కూడా ఒక స్ట్రాంగ్ కాపర్ ట్యూబింగ్ తో, ఇక్కడ చూడండి వాటి లెంత్ కూడా ఇచ్చాడు, 8.3 మిల్లీమీటర్స్ ఉన్నటువంటి లెంత్ వాటితోని వాటిని అన్నిటిని కూడా ఒక బాక్స్ లో మనం ఎలాగైతే ఉంచుతామో అలా వాటిని ప్లేస్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా చూడండి, హై డెన్సిటీ పాలిథిన్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ అంటే మీకు ఇప్పటికే 4 టైమ్స్ చెప్పానండి. ఇన్సులేషన్ అంటే ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ ఎలక్ట్రికల్ పాస్ అవ్వకోకుండా అది రిజెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఓకే, అపోజ్ చేస్తూ ఉంటుంది.
ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎలక్ట్రికల్ ఇన్సులెన్స్ లెక్కకుంటే కాపర్ అనేది కండక్టింగ్ మెటీరియల్ కదా, సో డైరెక్ట్ గా ఎక్కడైనా ఎలక్ట్రికల్ గా అనేది పాస్ అవుతున్నప్పుడు డైరెక్ట్ గా కరెంట్ అనేది ఈ కాపర్ లోకి పాస్ అవుతుంది. అలా కరెంట్ అనేది డైరెక్ట్ గా ఈ మెటీరియల్స్ లోకి పాస్ అవ్వకుండా ఆ కరెంట్ ని అపోజ్ చేయడానికి ఈ ఫైనల్ గా ఈ బ్లాక్ కవర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇవంటే మనకి ఓవరాల్ గా ఈ 3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ మనం ఎక్కువగా మనం నెట్వర్కింగ్ కి యూజ్ చేసేవి. ఫస్ట్ ఏంటి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, సెకండ్ వన్ ఏంటండి కోయాక్సియల్ కేబుల్స్, అండ్ థర్డ్ వన్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. ఓకేనా. సో సెకండ్ వన్ వైర్లెస్ థీమ్ అండి. సో 10 అయింది కదా, కొద్దిగా బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా. ఆ లోపల మీరు అటెండెన్స్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. గుంటూరు ఎం అఖిలార్ రైట్ అండి, అది ఇన్సులేటర్. సో మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు అర్థమవుతుంది. ఇన్సులేటర్ మీన్స్ ఏంటంటే ఇన్సులేషన్ ప్రాపర్టీ అని ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే ఇప్పుడు మనకు కరెంట్ ఉంటుంది కదండి, ఆ కరెంట్ లో వచ్చేటువంటి వోల్టేజ్ కావచ్చు, కరెంట్ అవచ్చు, పవర్ కావచ్చు, అది అపోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సులేషన్ అందుకే యూజ్ అవుతుందండి. రైట్ అండి అఖిల. సో బ్రేక్ అయితే తీసుకోండి మీరు ఇప్పుడు ఒక 10 minutes. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకేనా. రైట్. షణ్ముఖ వాళ్ళకి అటెండెన్స్ షీట్ అనేది పంపించు. Shanmuga, are you hearing me? Shanmuga, అటెండెన్స్ షీట్ పంపించండి వాళ్ళకి. అటెండెన్స్ షీట్ ఫామ్ పంపించండి అలాగే ఫీడ్బ్యాక్. ఓకే. యా ఓకే. ఇంకోటండి ఫామ్ పంపించిన తర్వాత ఎవరు కానీ చాట్ బాక్స్ లో చాట్ చేయండి. సార్ So everybody please switch on your webcams. I am starting the class. Okay. సో ఇప్పటి వరకు మనం ఏమేం డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో రైట్, ఒకవేళ ఫిల్ చేయకుంటే తొందరగా ఫిల్ చేయండి. ఓకే. రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం, ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి డేటాని ఇంకో సిస్టమ్ లోకి ఎలా పంపించాలంటే సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో అలా కమ్యూనికేట్ చేయడానికి ఓ నెట్వర్కింగ్ సైట్ మనం ఫామ్ చేస్తామని చెప్తున్నాం కదా. ఆ నెట్వర్కింగ్ ఫార్మేషన్ కి ఆ నెట్వర్కింగ్ అంటే మనం చేస్తామని చెప్పాం కదా. నెట్వర్కింగ్ అంటే ఏమని చెప్పాం, గ్యాదరింగ్ ఆఫ్ కంప్యూటర్స్, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ని మనం నెట్వర్క్ అని చెప్తున్నాం. సో ఆ గ్రూప్ గా కనెక్ట్ చేయడానికి ఒక మీడియం అనేది కావాలి కదండి. సో ఆ గ్రూప్ గా కనెక్ట్ చేయడానికి వాడే మీడియం అనేది ట్రాన్స్మిషన్ మీడియం అని చెప్తున్నాం. ఆ ట్రాన్స్మిషన్ మీడియంస్ మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ అని చెప్పాం, వైర్డ్, వైర్లెస్. ఇప్పుడు వైర్డ్ మనం కంప్లీట్ చేస్తున్నాం అండి. వైర్డ్ లో 3 టైప్స్ చెప్పుకున్నాం మెయిన్ గా, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, కోయాక్సియల్ కేబుల్స్, అండ్ ఫైనల్లీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. సో నెక్స్ట్ మన టాపిక్ వైర్లెస్ మీడియం. ఓకేనా. సో వైర్లెస్ మీడియం అంటే సో ఏదైతే కేబుల్ కనెక్షన్ అనేది లేకుండా ఫ్రీ ఆఫ్ స్పేస్ లో జరిగేటువంటి ట్రాన్స్మిషన్ నే మనం వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని చెప్తాం అనమాట. ఓకే. సో వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీన్స్ ఏంటి, ఒక సిగ్నల్ రావాలి. సిగ్నల్ మీన్స్ ఇప్పుడు మన మొబైల్ కూడా అంతే కానీ మన మొబైల్ కి వైర్డ్ కనెక్షన్ లేదు. సో మొబైల్ ఇప్పుడు ఇదివరకు మనం కాల్ చేయాలంటే ఏమని చెప్తాం, సిగ్నల్ ఉండాలి కదా. సో ఆ సిగ్నల్స్ మీన్స్ మనకి ఇక్కడ వేవ్స్ అన్నట్టు. ఓకే. ఓ పర్టికులర్ వేవ్ అన్నట్టు. ఓకే. వేవ్ మీన్స్ ఏంటి, వేవ్ అన్నా సిగ్నల్ అన్నా ఒకటి. ఇక్కడ చూడండి మీరు ఈ పిక్చర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇందాకంటే ఒక్కో కేబుల్ కి ఒక్కో పిక్చర్ నేను
వేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ వైర్లెస్ సిస్టమ్ మొత్తానికి ఒకే పిక్చర్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో కాన్సన్ట్రేట్ గా చూడండి. ఓకే, సో నా మౌస్ పాయింటర్ చూడండి, ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ దగ్గర మీన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా నా మౌస్ పాయింటర్. ఇక్కడ చూడండి రెడ్ కలర్ లైన్ ఎలా ఫామ్ అవుతుందో. సో ఇది కూడా అంతే అండి, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక వేవ్ మీన్స్ ఏంటంటే ఒక పొజిషన్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ కి వస్తుంది కదండి. ఒక కంప్లీట్ సైకిల్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ చూడండి 10⁻⁻6 దగ్గర నేను స్టార్ట్ చేస్తున్నా వేవ్ ని. ఓకే, సో ఇది ఇలా పాజిటివ్ సైకిల్ ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెగిటివ్ సైకిల్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చింది కదా. 10⁻⁻6 నుంచి 10⁻⁻3 వరకు ఉన్నటువంటి వీటిని ఒక సైకిల్ అని చెప్తాం, అంటే ఫ్రీక్వెన్సీ వైపుకు. ఓకే, సో అలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. ఓకే, దీన్నే మనం వేవ్ అని చెప్తాం. ఓకే, సో ఈవెన్ మనకి ఈ వేవ్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయండి. సో టైడల్ వేవ్ అంటే మీరు చూస్తున్నటువంటి, మీరు ఇదివరకు చూసినటువంటి సముద్రపు అలలు. అలలు కూడా చూడడానికి ఇదే ఫార్మేషన్ లో ఉంటాయి కదా. ఏంటంటే సముద్రం నుంచి వచ్చే వాటర్ కూడా ఇలాంటి ఫార్మేషన్ లో ఉంటుంది కదా. సో ఆ వేవ్ లో ఏంటంటే ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. ఆ ఎనర్జీని మనం సిగ్నల్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ వేవ్ యొక్క ఎనర్జీని మనం సిగ్నల్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ వేవ్ అనేది ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, వాయిస్ రావట్లేదా? మీ మైక్ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి విష్ణుతేజ గారు. ఓకే రైట్, ఇక్కడ చూడండి. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఫ్రీక్వెన్సీ పైనే ఎలక్ట్రాన్ వోల్టేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎలక్ట్రాన్ పరంగా ఆ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది, 1 మెగాహెర్ట్జ్ అయితే ఆ ఎలక్ట్రాన్ వోల్టేజ్ అనేది 10⁻⁻⁻ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో 1 వోల్ట్ అంటే మనకేంటి 1 టెరాహెర్ట్జ్ నుంచి 1 పెటాహెర్ట్జ్ లో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ అన్నది. ఓకేనా అండి. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా మనం చెప్తున్నాం. సో ఇప్పుడు ఈవెన్ మీ మొబైల్ ఛార్జర్ తీసుకోండి. మీరు మీ మొబైల్ ఛార్జర్ తర్వాత మీ మొబైల్ ఛార్జర్ దగ్గర ఇటువంటి సింబల్ ఒకటి ఉంటుందండి, HZ అని. ఫ్రీక్వెన్సీని మనం హెడ్జెట్స్ లో కొలవడం జరుగుతుంది. ఓకేనా, హెడ్జెస్ రైట్, అఖిల గారు రైట్ అండి. సో హెడ్జెస్ లో మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ హెడ్జెస్ అనేది ఇప్పుడు మనం మన మొబైల్ ఛార్జర్ కి పర్టికులర్ వోల్టేజ్ కి పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా, సో అలాగే ఏ ఒక బల్బు కైనా సరే, ఒక ఫ్యాన్ కైనా సరే ఫ్రీక్వెన్సీ అనేది మెయిన్. మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే మనం 50 హెర్ట్జ్ అనేది 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే, సో అమెరికన్స్ కి అయితే 60 హెర్ట్జ్ ఉంటుందండి ఎలక్ట్రికల్ పరంగా నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకేంటి నెట్వర్క్ కదా. సో కంప్యూటర్ ఒక డేటా అనేది మనకు ట్రాన్స్మిషన్ జరగాలి కదా. సో ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం, వైర్లెస్ ట్రాన్స్మిషన్ లో మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం, మైక్రోవేవ్స్ అని చెప్పాము, అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని చెప్పున్నాం, అండ్ రేడియో వేవ్స్ అని చెప్పున్నాం. సో ఇక్కడ మనకి ఆ 3 వేవ్సే కాదండి, ఇక్కడ మళ్ళీ మనకి చాలా వేవ్స్ అనేది ఉండడం జరిగింది. ఎక్స్రేస్ అని ఉన్నాయి, గామా రేస్ అని చెప్పి సపరేట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రేడియో వేవ్స్ అని ఎక్కడ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ బ్యాండ్స్ అని ఒక ఎగ్జాంపుల్, ఒక సైడింగ్ అంటే ఫ్రీక్వెన్సీ కింద బ్యాండ్స్ అని ఉన్నాయి చూడండి. గ్రీన్ కలర్ లో ఉంది రేడియో స్పెక్ట్రామ్స్ అని. రేడియో స్పెక్ట్రామ్స్ మీన్స్ రేడియో వేవ్స్ అన్నట్టు. అంటే 1 మెగాహెర్ట్జ్ అంటే 1 మెగాహెర్ట్జ్ నుంచి 1 గిగాహెర్ట్జ్ మధ్యలో 1 గిగాహెర్ట్జ్ కాదండి. సో 1 మెగాహెర్ట్జ్ వరకు 1 మెగాహెర్ట్జ్ పైన ఈ రేడియో వేవ్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే మీరు ఇప్పుడు మీ రేడియోలో చూస్తే పలానా ఛానల్ కి పలానా ఫ్రీక్వెన్సీలో మాత్రమే మీరు అవి వినగలుగుతారు. ఆ రేడియోలో వస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు వినాలంటే పర్టికులర్ గా మీరు ఒక ఫ్రీక్వెన్సీ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కడప అయితే 101.86 మెగా హెడ్జెస్ అని చెప్పి రైట్, 93.5 FM అని చెప్పి, 98.5 రేడియో మిర్చి అని చెప్పేసి మీకు కొన్ని ఉంటాయి కదండి. సో ఇక్కడ చూడండి, అలాగే వాటి AM రేడియో అని చెప్పేసి ఇచ్చారండి. AM రేడియో మీన్స్ మనకి మార్నింగ్ టైమ్స్ లో ఉంటుంది కదా. సో ఆ రేడియోకు వాడేటువంటి ఫ్రీక్వెన్సీ ఏదో ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. 600 కిలో హెడ్జెస్ నుంచి 1.6 మెగా హెడ్జెస్ వరకు యూజ్ చేసేటువంటి వాటిని
ఈ రేడియోస్ ఏదైతే మనం ఓల్డెన్ డేస్ లో చూస్తున్నాం కదా, వాయిస్ లో ఏం లేదండి విష్ణు తేజ గారు, ఒకసారి చూడండి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ రేడియోలో మనం వాడేటువంటి ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. రైట్. సో అలాగే మన తలకి ఉంటుంది కదా, తలకి ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఫ్రీక్వెన్సీ వాడతారనేది ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇవన్నీ మనం కొంచెం పక్కన పెట్టేస్తే, ఈ స్కానింగ్ వీటిని పక్కన పెట్టేస్తే, ఈ రేడియో ఏదైతే ఉందో, ఈ టవర్ ఏదైతే ఉందో చూడండి, వైర్లెస్ వీటికి మనం వాడేటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీలో ఈ వేవ్స్ నుండి డేటా అన్నది పంపించడం జరుగుతుంది. ఓకేనా అండి. సో నార్మల్ ఇప్పుడు రేడియో స్టేషన్లు ఏంటి, వాళ్ళు అనలాగ్ గా మాట్లాడటం జరుగుతుంది. ఓకే. అనలాగా అక్కడ వాళ్ళు ప్లే చేసినటువంటి పాట అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి డిస్కషన్ అవ్వచ్చు, అది అనలాగ్ ఫామ్ లో ఉంటుంది. ఓకే. సో అనలాగ్ ఫామ్ ఏమవుతుంది, మనకి డిజిటల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయ్యి త్రూ ఈ వేవ్స్ ద్వారా మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో దానికి ఏంటి, కొన్ని చోట్ల అక్కడక్కడ మనకి టవర్స్ అనేటివి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీనికి ఏంటి, దీనికి పర్టికులర్ గా వేరే సపోర్టింగ్ ఏం అవసరం లేదండి. సో ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సౌండ్, ఒక పర్సన్ మనకి 10 అడుగుల దూరంలో ఉన్నాడు అనుకోండి, మీరు అతనితో మాట్లాడాలన్నా అని కొంచెం గాలి సపోర్ట్ అనేది కావాలి, ఎయిర్ సపోర్ట్ అనేది కావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అతని వైపు తిరిగి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ అనేది మీకు ఆపోజిట్ లో ఉందంటే, మీరు మాట్లాడుతున్నటువంటి ఓవరాల్ సౌండ్ అంతా కూడా ఆయనకి క్లియర్ గా వినిపించదు. ఎందుకంటే అక్కడ ఎయిర్ అనేది కొంచెం మీడియం గా యాక్ట్ అవుతుంది. అంటే అక్కడ ఎయిర్ అనేది కొంచెం ఆపోజిట్ లో ఉన్నా కానీ ఎక్కువ గాలి వస్తున్నప్పటికీ మన మాటలు అంటే ధ్వని తరంగాలు అక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉండవు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటి, మనకి రేడియో వేవ్స్ లో ఏంటంటే అటువంటి సిగ్నల్స్ కి ఎటువంటి లిక్విడ్ కావచ్చు, సాలిడ్ స్టేట్ అవ్వచ్చు, ఈవెన్ ఎయిర్ కూడా ఎలా ఉన్నా సరే మనకి ఆ సిగ్నల్స్ అనేటివి పాస్ అవుతుంటాయి. ఈవెన్ ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ మన మొబైల్ సిగ్నల్స్ అనేటివి మనకు రీచెస్ లో ఉంటాయి కదండి. కాకపోతే మనం మాట్లాడుతున్న గాలి సౌండ్ వాళ్ళకి వినిపిస్తుందేమో కానీ సిగ్నల్స్ మాత్రం మనకి రావడం జరుగుతుంది. ఓకే. సో ఇవి మనకి రేడియో వేవ్స్ గురించి మనం ఎలా చెప్పుకోవచ్చు అండి. రేడియో వేవ్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అగైన్ చూడండి మైక్రోవేవ్ అని చెప్పి. సో మైక్రోవేవ్ మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో మెగా హెడ్జెస్ వరకు రేడియో సిగ్నల్స్ ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో అవచ్చు, ఏఎం రేడియో అవచ్చు. మెగా హెడ్జెస్ వరకు మాత్రమే ఈ మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకొని వేవ్స్ జనరేట్ చేసే వాటిని రేడియో వేవ్స్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. ఓకే. సో ఆ మెగా హెడ్జెస్ నుంచి జిగా హెడ్జెస్ ఇక్కడ వాటి రేటింగ్ ఇచ్చున్నారు చూడండి. ఈ రేటింగ్ టైంలో మనం యూజ్ చేసినటువంటి మైక్రోవేవ్ సిగ్నల్స్ అని చెప్తాం అనమాట. దీనికి ఏంటి ఎగ్జాంపుల్స్, మైక్రోవేవ్ అవ్వచ్చు, అలాగే ఇంకా చూడండి వైర్లెస్ అంటే మీరు రూటర్ అవ్వచ్చు, టీవీ బ్రాడ్కాస్ట్ అండి, టీవీకి మీరు కనెక్ట్ చేస్తుంటారు కదా ఇది అవ్వచ్చు, అలాగే మొబైల్ ఫోన్స్ కు మనకి వచ్చేటువంటి సిగ్నల్స్ అయినా కూడా మైక్రోవేవ్ సిగ్నల్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు మన మొబైల్లో మనం ఆపరేట్ చేస్తుంటాం కదండి ఇంటర్నెట్. సో నార్మల్గా ఏంటంటే మనకు రూటర్ ఉన్నా లేకపోయినా మన మొబైల్లోనే డేటా ఆప్షన్ ఉన్నప్పుడు మన మొబైల్లో మనం టైప్ చేస్తున్నప్పుడు మనకి రిజల్ట్స్ వస్తుంటాయి కదా. ఆ రిజల్ట్స్ మనకి ఎలా వస్తున్నాయి, త్రూ ఈ మైక్రోవేవ్ సిగ్నల్స్ ద్వారా అనమాట. ఈ మైక్రోవేవ్ సిగ్నల్స్ లో ఫ్రీక్వెన్సీ అన్నది ఎలా ఉంది అన్నట్టు. ఓకే. సో ఈ ఫ్రీక్వెన్సీ అన్నది ఇది ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదా, మరి సౌండ్ ఎలా వస్తుందని చెప్తే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో మీరు ఒకసారి టైప్ చేసి ఒకసారి హెడ్సెట్ పెట్టుకొని వినండి. ఈ ఫ్రీక్వెన్సీ యొక్క సౌండ్స్ అని చెప్పి మీరు ఒకసారి టైప్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ యొక్క సౌండ్ అని చెప్పి మీరు కొట్టండి. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే 0 హెడ్జ్ ఫ్రీక్వెన్సీ నుంచి 20,000 ఫ్రీక్వెన్సీ వరకు ఒక్కో ఫ్రీక్వెన్సీలో మనకు సౌండ్ ఎలా వస్తుంది అనేది చాలా ఉంటుంది. సో మాక్సిమం ఏంటంటే మీరు చాలా తక్కువ వాల్యూమ్ పెట్టుకొని వినండి. ఒకవేళ ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుంటే సౌండ్కి ఏమైనా ఇబ్బంది జరగవచ్చు. ఓకే. సో ఫ్రీక్వెన్సీ సౌండ్ కూడా అంతగా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రీక్వెన్సీనే ఇంకోటి మన చాలా సినిమాల్లో చూస్తుంటామండి. ఒక చోట ఆత్మలు ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి కూడా ఒక మిషన్ అనేది పట్టుకొని తిరుగుతూ ఉంటారు మన చాలా సినిమాల్లో. దానికి కూడా డెవిల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి సపరేట్ గా
ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ గా మనకి మిగిలినటువంటి వేవ్ సిగ్నల్ ఏంటి మనం మెన్షన్ చేసుకున్న వాటిలో ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్. ఓకే, సో ఈ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ లో ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందో చెప్తున్నాం, టెరాహెర్ట్జ్ నుంచి పెటాహెర్ట్జ్ మధ్యలో ఉంటుందని చెప్తున్నాను చూడండి. సో వీటిలో మనకి ఎగ్జాంపుల్ ఏంటి, రిమోట్స్, మన టీవీ రిమోట్స్ ఉన్నాయి కదండి. సో టీవీ రిమోట్స్ లో మనం ఏ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో టీవీలో కనుక మనం ఇప్పుడు ఒక డేటా రిమోట్ లో మనం ఒక డేటాను నొక్కుతున్నాం, 25 అనే ఛానల్ ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం, కానీ అది టీవీకి పాస్ చేస్తుంది కదా. సో టీవీకి రిమోట్ కి ఎటువంటి వైర్డ్ కనెక్షన్ అనేది లేదు. ఓకే, కానీ మనం రిమోట్ తో ఆపరేషన్ చేస్తుంది, టీవీ కూడా ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టీవీ రిమోట్స్లలో మనం ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కింద మనకి నైట్ విజన్ అని ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చున్నారండి. ఈ నైట్ విజన్ మీన్స్ ఏంటంటే, మీరు ఈగ సినిమా చూసినట్టయితే ఈ క్లైమాక్స్ లో ఆ ఇల్లు మొత్తం హౌస్ మొత్తం కూడా బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇల్లు మొత్తం చీకట్లో ఉన్నప్పుడు ఆ ఈగను పట్టుకోవడానికి సుదీప్ ఒక హెడ్ కి ఒక హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు కదండి నైట్ విజన్ కి. సో చీకట్లో కూడా పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో మన హ్యూమన్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం జరుగుతుందండి. ఒక ఆబ్జెక్ట్స్ ను చీకట్లో కూడా గుర్తించడానికి ఈ నైట్ విజన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ద్వారా వాటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ మీకు స్పైడర్ మూవీలో కూడా కనిపిస్తుందండి. సో ఎక్కడంటే మహేష్ బాబు ఒక పర్టికులర్ సూర్యాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక ఇంట్లో 10 మెంబర్స్ ఎలా ఉన్నారని చెప్పి థెర్మోగ్రఫీలో వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్ అండి. సో మిగతా ఇక్కడ ఉన్నాయి చూడండి, అల్ట్రా వైలెట్ అని చెప్పి టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఇంకో కొన్ని వేస్ ఉన్నాయి. ఎక్స్రేస్ అంటే మీకు తెలిసి ఉంటుందండి, ఎంఆర్ఐ స్కానింగ్ మీరు తీసుకున్నప్పుడు ఈ రేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అని ఉన్నది. ఓకే, ఇక్కడ అయోనైజింగ్ రేడియేషన్ ఉంది. మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి స్కానింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, ఇలాంటివి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీకు రాసి ఉంటారు ఇది రేడియేషన్ ఏరియా అని చెప్పి. ఓకే, సో రేడియేషన్ ఏరియా అంటే ఏంటంటే అండి, మనలో ఉన్నటువంటి స్పెర్మ్ కౌంట్ కావచ్చు, ఎటువంటి హార్మోన్స్ అయినా సరే ఈ అయోనైజేషన్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ దాటిన తర్వాత ఆ రేస్ ఎక్కడైతే ఉన్నాయో అవి మన బాడీలోకి వెళ్ళినప్పుడు సర్టెన్ కొన్ని హార్మోన్స్ అయితే దెబ్బతినడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే అండి ఇక్కడ చూడండి, బయాలజికల్ ఎఫెక్ట్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, బయాలజికల్ ఎఫెక్ట్ మీన్స్ ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, అప్ టు ఇండివిజువల్ కలర్స్ అంటే మనకి ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ వర్క్ అండి. హీటింగ్ మీన్స్ మనకి మైక్రోవేవ్స్ అండి. ఓకే, సో మన రేడియో మనం ఎంత వాడుతున్నప్పటికీ హీట్ అవ్వదు, బట్ మన మొబైల్స్ కూడా హీట్ అవుతుంటాయి కదండి. సో ఇక్కడ మనకి జస్ట్ బయాలజికల్ గా ఏంటంటే, మన మొబైల్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు మన ఫీవర్ ఇట్లాంటి అప్పుడప్పుడు మన హెడ్ ఎక్కువ వస్తుంటుంది కదా. సో ఇట్లా బయాలజికల్ గా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇటువంటి వేవ్స్ అయితే ఓవరాల్ ఉన్నాయండి. కానీ మనం నెట్వర్కింగ్ పరంగా మనం వాడేటివి ఏంటంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇన్ఫ్రారెడ్ చిన్న చిన్న వాటికి వాడటం జరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్ డోర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా అయ్యొచ్చు. ఈవెన్ మీకు సెన్సార్స్ ఉంటాయి కదండి ఐడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాల్స్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా డోర్స్ తెరుచుకోవడం, ఆటోమేటిక్ గా వాటర్ రావడం సెన్సార్ అయితే. ఓకే, సో అటువంటివి కూడా సెన్సార్ అన్ని కూడా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని వాటి వల్లే వర్క్ అవడం జరుగుతుంది. ఓకేనా అండి, దిస్ ఇస్ అబౌట్ వైర్లెస్ మీడియం అండి. ఓకే, ఏదైతే వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందో, సో పర్టికులర్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీ మోడ్ లో వీటిని ట్రాన్స్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి, సో వైర్లెస్ మీడియం అందరికీ అర్థమైందా అండి. సో ఇక్కడ వరకు మనకు ట్రాన్స్మిషన్ మీడియం, ఓకే, ఒకటి వైర్డ్ మీడియం అవ్వచ్చు, వైర్లెస్ మీడియం అయ్యొచ్చు. ఇక్కడతో మనకి ట్రాన్స్మిషన్ మీడియం అనేది కంప్లీట్ అయింది. అంతా క్లియరే కదండి ఇక్కడ దాకా. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం వేటిని వాడతాం, ఎలా వాడతాం అని చెప్పి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ దాకా అంతా క్లియరే కదా, ఎవరికైనా డౌట్ ఉన్నాయా? యా, ఒక్కరే రెస్పాండ్ అయ్యారు, అప్పన్న. సో రిమైనింగ్ పీపుల్కి అర్థమైందా అండి? యా,
ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పటివరకు మనం ట్రాన్స్మిషన్ మీడియం చూసాం కదా. సో ఆ ట్రాన్స్మిషన్ జరగడానికి మధ్యలో ఏవేవి హెల్ప్ అవుతాయని చెప్పాం. సో ఎన్ని రకాలుగా అవి జరుగుతుంది, ఐ మీన్ ట్రాన్స్మిషన్ వేటి ద్వారా జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నాము. సో ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ అండి. ఓకే, ట్రాన్స్మిషన్ మోడ్ అంటే ఏ మోడ్స్ లో జరుగుతుంది. సో ఇప్పుడు మన మొబైల్స్ లో కొన్ని మోడ్స్ ఉంటాయి కదండి. సైలెంట్ మోడ్ అవ్వచ్చు, ఏరోప్లేన్ మోడ్ అవ్వచ్చు. సైలెంట్ మోడ్ అంటే ఏంటి, మొబైల్ అనేది సైలెంట్ లో ఉంటుంది. ఏరోప్లేన్ మోడ్ అంటే ఏరోప్లేన్ మామూలుగా ఎక్కడ చూస్తాం, ఏరోప్లేన్స్ లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏరోప్లేన్ మోడ్ లోనే మనం ఉంచుకుంటాం కదా. సో ఏరోప్లేన్ మోడ్ ఏంటంటే ఈవెన్ ఏరోప్లేన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు కూడా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది అవసరం అండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏరోప్లేన్ లో మీరు మొబైల్స్ అనేది వాడినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఏరోప్లేన్ లో కాక్పిట్స్ ఉంటారు, కాక్పిట్ ఏరియాలో పైలట్స్ ఉంటారు కదండి. ఆ పైలట్స్ కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు పంపడం జరుగుతుంది. మీరు మొబైల్ వాడుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆ పైలట్ కి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పంపుతున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి వాళ్ళకు సరిగ్గా రావడానికి వీలుండదు అనమాట. అందుకే మనం చూసినట్టు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ లో కూడా ఎయిర్ హోస్టెస్ అందర్స్ కూడా ప్యాసింజర్ దగ్గరికి వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంచుకోండి లేదా ఏరోప్లేన్ మోడ్ లో ఉంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేది ఈ పాయింట్ గురించి అండి. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుని వాళ్ళు కమ్యూనికేషన్ జరుపుతూ ఉంటారు. సో అలాంటి ఇక్కడ ఏంటంటే జస్ట్ మోడ్ ట్రాన్స్మిషన్ మోడ్ ని చెప్పడానికి అది ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్తున్నాను. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ మోడ్ లోనే అగైన్ మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి సింప్లెక్స్ మోడ్ అని చెప్పి, అండ్ ఇంకోటి వచ్చేసి హాఫ్ డూప్లెక్స్ అని, అండ్ ఫైనల్లీ ఫుల్ డూప్లెక్స్. ఓకే, ఇక్కడ ఏంటి మరి, అతను ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, మనం ఒక ఫ్రీక్వెన్సీలో ఫోన్ లో మాట్లాడుతున్నాం. మీన్స్ ఎయిర్ప్లేనింగ్ కండిషన్ లో నుంచి చెప్తున్నాను. ఓకే, సో అక్కడ ఏంటి మన ఫ్రీక్వెన్సీ వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీ కూడా మిస్ మ్యాచ్ అవుతుందని చెప్తున్నాం. సో ఇది కూడా ఐ మీన్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు మనం రేడియో మనం వింటున్నప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అది కొంచెం అటు ఇటు జరిగినా కానీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పటికీ కూడా కొంచెం నాయిస్ అనేది వస్తుంటుంది కదా. సో ఈ పైలట్స్ కూడా ఏంటంటే మనం ఏరోప్లేన్ లో మొబైల్స్ వాడుతున్నప్పుడు కొంచెం నాయిస్ డిస్టార్షన్ ఐ మీన్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం మన మొబైల్స్ ని ఏరోప్లేన్ మోడ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ మోడ్ సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ అంటున్నాం కదండి. సో ఫస్ట్ మోడ్ చూడండి, సింప్లెక్స్ మోడ్. సింప్లెక్స్ మోడ్ లో చూడండి, సింప్లెక్స్ మోడ్ లో ఏంటంటే డేటా అన్నది ఒక డైరెక్షన్ లోనే మూవ్ అవ్వడం జరుగుతుంది, ఐ మీన్ ట్రాన్స్మిషన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి అటువైపు డేటా ఇవ్వడమే కానీ అక్కడ నుంచి ఇక్కడికి మనం తీసుకోవడం అంటే జరగదు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, సిపియు నుంచి మానిటర్ కి డేటా అనేది వెళ్తుంది. డేటా మీన్స్ ఏంటంటే అవుట్పుట్, మనం మానిటర్ లో అవుట్పుట్ తీసుకుంటాం కదండి. సో సిపియులో జనరేట్ అయ్యేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా మనకి మానిటర్ లో అవుట్పుట్ కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మానిటర్ మీద మనం అవుట్పుట్ చూసుకుంటున్నాం కదండి. త్రూ మానిటర్ ద్వారా మనం సిపియుకి అగైన్ మనం డేటా అనేది మనం మానిటర్ నుంచి సిపియుకి ఇవ్వలేం కదా. సో సింప్లెక్స్ మోడ్ మీన్స్ ఆ డేటా కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ ఇన్ ఓన్లీ వన్ వే అన్నట్లు. ఓకేనా అండి, డైరెక్షన్ అనేది ఓన్లీ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి మాత్రం వెళ్తుంది అట్ ఏ టైం. ఓకే, హాఫ్ డూప్లెక్స్ అంటే అండి సేమ్ ఇందాక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మాత్రమే డేటా అనేది వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటి, డేటా ఇవ్వచ్చు అండ్ అగైన్ రిసీవ్ చేసుకోవచ్చు ఈ హాఫ్ డూప్లెక్స్ మోడ్ లో. ఓకే, ఈ హాఫ్ డూప్లెక్స్ మోడ్ లో ఏంటి అంటే మీన్ 2 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సిస్టమ్స్ నేను 2 డివైస్ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ 2 డివైస్ ప్లస్ లో మీరు 2 మొబైల్స్ తీసుకోండి. 2 మొబైల్స్ మీకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి. సో మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎయిదర్ ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ కి మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా ఇంకో మొబైల్లో నుంచి మీ మొబైల్ కి డేటా రిసీవ్ చేసుకోవాలి.
ఐ మీన్ త్రూ బ్లూటూత్ అన్నట్టు. ఓకే, అయితే మీరు బ్లూటూత్ ద్వారా ఒక డేటా అనేది ఒక ఫైల్ అనేది పంపాలి, లేదా ఒక ఫైల్ అనేది యాక్సెస్ చేసుకోవాలి. రెండు ఒకేసారి చేయడానికి పాసిబిలిటీ ఉండదు కదా, దాన్ని హాఫ్ డూప్లెక్స్ మోడ్ అని చెప్పి మనం చెప్పడం దొరుకుతుంది. ఓకే, సో సింపుల్ డూప్లెక్స్ అంటే ఏమని చెప్తున్నాం మనం, ఒక డైరెక్షన్ లో డేటా అనేది మనం సెండ్ చేయడం దొరుకుతుంది. సో రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు సింప్లెక్స్ మోడ్ లో. ఓకే, హాఫ్ డూప్లెక్స్ మోడ్ లో ఏంటి, సెండింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రిసీవింగ్ ఉంటుంది, కానీ ఏదో ఒక ఆపరేషన్ ఒకసారి జరుగుతుంది, ఒక సింగిల్ టైంలో ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, ఫైనల్ గా ఏంటి, ఫుల్ డూప్లెక్స్ మోడ్, ఇటువైపు నుంచి డేటా వెళ్ళొచ్చు, అటువైపు నుంచి డేటా రావచ్చు. ఓకేనా అండి, ఫుల్ డూప్లెక్స్ మీన్స్ ఇటువైపు నుంచి మనం డేటా ఇస్తుంటాం, అటువైపు నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళు డేటా కూడా ఇవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు, మనం వాడుతున్నాం కదా మొబైల్ ఫోన్స్ లో మనం ఇప్పుడు కాలింగ్ ఆప్షన్ ఉంది కదండి, మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఐ మీన్ మనం మాట్లాడుతున్నది ఆ పర్సన్కి వినబడుతుంది, ఆ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మనకి వినబడుతుంది. ఇద్దరం ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇద్దరు వాయిసెస్ కూడా మనకి ఐ మీన్ వినపడటం జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే మనకి మన టైమింగ్ లో మనకి అర్థం అవుతుంది, కానీ రెండు టూ మోడ్స్ లో కూడా డేటా అన్నది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఇది ఫుల్ డూప్లెక్స్ మోడ్ అన్నట్లు అండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ లో మనకి ఈ ఆపరేషన్ జరుగుతుంది. రైట్ షణ్ముఖ్ గారు, షేర్ ఆపరేషన్ కూడా అలాగే ఉంటుంది కదండి, ఏదర్ మీరన్నా వాళ్ళకి షేర్ చేయాలి, లేదా వాళ్ళైనా మీకు షేర్ చేయాలి. అది కూడా మనకి హాఫ్ డూప్లెక్స్ ఫార్మాట్ లోకి రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా మనకి డేటా ట్రాన్స్మిషన్ మోడ్స్ అనేటివి ఈ 3 మోడ్స్ ఉన్నాయి. సో ట్రాన్స్మిషన్ మీడియా వచ్చేసి ఐ మీన్ అక్కడ మనకి వైర్డ్ అని చెప్పి వైర్లెస్ అని చెప్పి మనకి అవి ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా మీరు క్లియర్ కదండి. ఐ మీన్ ట్రాన్స్మిషన్ మీడియా కంప్లీట్ అయింది, ట్రాన్స్మిషన్ మోడ్ ఐ మీన్ మీడియం రెండు కంప్లీట్ అయ్యాయి. ఓకే, రెండు క్లియర్ అయ్యట్లే కదా. రైట్, సో ఇప్పుడు ఏంటి, ఒక నెట్వర్క్ ఇప్పుడు ఓవరాల్ గా ఒకసారి చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఒక నెట్వర్క్ అంటే సిస్టమ్స్ ని ఒక గ్రూప్ లాగా మనం కనెక్ట్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఆ గ్రూప్ గా కనెక్టింగ్ చేయడానికి ఏదో ఒక మీడియం ఉండాలి కదా. ఆ మీడియంస్ 2 టైప్స్ అని చెప్పాం. కనెక్టింగ్ చేయడానికి ఏమేమి వాడతాం, ఐదర్ వేర్లు వాడతాం, కేబుల్స్ వాడతాం, దాన్ని మనం గైడెడ్ మీడియా వేర్డ్ మీడియం అని చెప్పాం. ఓకే, సో ఇంకో మీడియం ఏంటి, వైర్లెస్. మన మొబైల్స్ తీసుకోండి, మొబైల్లో ఉన్నటువంటి డేటా ల్యాప్టాప్ లో కాపీ చేయాలంటే యూఎస్బి డేటా కేబుల్ వాడతాం కదా. అదే అలా ఒక డేటా కేబుల్ లేకోకుండా మొబైల్ టు ల్యాప్టాప్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తామని చెప్పున్నాం కదా. అవి రెండే ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే అట్లా మీకు సింపుల్ గా చెప్పచ్చు. ఓకే, సో అలా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పాము. సో కనెక్ట్ చేసిన తర్వాత డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ మూడిట్లలో చెప్పాం. ఐదర్ నువ్వు ఓన్లీ సెండింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సింప్లెక్స్ లో, హాఫ్ డూప్లెక్స్ లో ఏంటి మీరు పంపించవచ్చు అలాగే తీసుకోవచ్చు, కానీ అట్ ఏ టైం ఏదో ఒక ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఫుల్ డూప్లెక్స్ అన్నట్లు. ఇక్కడ ఏంటి అట్ ఏ టైం 2 ఆపరేషన్ జరుగుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు నెట్వర్కింగ్ కు సంబంధించి నెట్వర్కింగ్ కనెక్ట్ చేసేటువంటి మీడియా చూసాము, నెట్వర్కింగ్ ఎలా జరుగుతుందని చెప్పి వాటి మోడ్స్ అని చూసాం. అయితే ఆ వేర్స్ ఇప్పుడు అన్నాం కదండి, ఆ కేబుల్స్ అవ్వచ్చు, ఆ వైర్లెస్ మీడియం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కనెక్టింగ్ చేసుకోవడానికి ఒక డివైస్ కావాలి కదా, యాక్సెస్ చేసుకోవడానికి ఒక డివైస్ కావాలి కదండి. సో మీ యూఎస్బి డేటా కేబుల్ ఉంది, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, వీటన్నింటినీ కనెక్ట్ చేయడానికి ఒక డివైస్ కావాలి కదండి. సో అలాగే ఇక్కడ మనకి కొన్ని డివైస్ ఉన్నాయండి, నెట్వర్కింగ్ డివైస్ అని. సో మన కంప్యూటర్ కి బేసిక్ పరంగా అక్కడ మనం ఎలా అయితే హార్డ్వేర్ అని చెప్పుకున్నామో, ఇక్కడ నెట్వర్కింగ్ పరంగా ఇది హార్డ్వేర్ అన్నట్టు. రూటరు, మోడెం అన్నది మీరు వినే ఉంటారండి. అందులో మనం ఒక సిమ్ కార్డ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సిమ్ కార్డ్ అనేది ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మనం పర్టికులర్ ఒక సిస్టమ్ కి కానీ ఒక సిస్టమ్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఆ మోడెం అనేది మనం కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మనం మోడెం ని కనెక్ట్ చేసుకుంటాం, త్రూ ఇంటర్నెట్ యాక్సెసింగ్ కోసమే కదండి. రైట్, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. సో మన మోడెం అన్నది ఇంటర్నెట్ కోసం మనం వాడటం జరుగుతుంది. ఓకే,
సో ఈ మోడెంలో మనం ఒక సిమ్ కార్డ్ ఏదైనా ఒక పర్టికులర్ నెట్వర్క్ మనం ఎంచుకుంటాం. సో ఆ మోడెం అనేది యాక్టివేట్ అయినప్పుడు ఏంటి మనకి ఈ ఇంటర్నెట్ యాక్సెసింగ్ అనేది మన పర్టికులర్ సిస్టమ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఆ పర్టికులర్ ఇంటర్నెట్ యాక్సెసింగ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ రూటర్ ఏంటి, మోడెం అన్నది ఒక డివైస్ కు మాత్రమే మనం రైట్ అండి. ఇప్పుడు వైఫై మోడెం చెప్తలేను నేను, జస్ట్ మీకు ఇంటర్నెట్ యాక్సెసింగ్ కోసం వాడేటువంటి చెప్తున్నాను. ఇక్కడ రూటర్ ఏంటంటే ఒకేసారి మనం కొన్ని సిస్టమ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో రూటర్ అంటే ఏంటి, మల్టిపుల్ డివైస్ అంటే ఒకే రూటర్ కి మనం కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ గా వాడచ్చు. రూటర్ ఈజ్ వైఫై, రైట్ అండి. సో రెండు కూడా మనకి ఇక్కడ వైర్లెస్ మీడియమే అండి, రెండు కూడా మనకి ఇక్కడ వైర్లెస్ మీడియం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో రూటర్ అనేది మనకి ఏంటి, సిస్టమ్స్ ని డివైస్ ని మనం కనెక్ట్ చేయడానికి వాడతాము. మోడెం అనేది ఇంటర్నెట్ యాక్సెసింగ్ కోసం అనేది వాడతాం. ఓకే, ఓవరాల్ గా మనకి ఏంటి, రెండు కూడా మనకి నెట్వర్కింగ్ పర్పస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకో డివైస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదండి, పైన కనిపిస్తున్నటువంటి డివైస్ ని మనం హబ్ అని చెప్పి కాల్ చేస్తాం. కింద ఉన్నటువంటి డివైస్ ని మనం స్విచ్ అని చెప్పి కాల్ చేస్తాం. హబ్ కానివచ్చు, స్విచ్ కానివచ్చు, బోత్ డివైస్ ఆర్ డూ ద సేమ్ వర్క్ అండి. కాకపోతే ఏంటంటే హబ్ లో వచ్చేసి, హబ్ అంటే మీన్స్ గ్యాదరింగ్ అండి, అన్ని సిస్టమ్స్ ని ఒకే చోట కలపడానికి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈథర్నెట్ కేబుల్స్ ని ప్లేస్ చేయడానికే కదా ఈ నాబ్స్ అన్ని ఉన్నాయి, పోర్ట్స్ అన్ని కూడా ఈథర్నెట్ కేబుల్స్ ని మీరు ప్లేస్ చేయడానికి ఉన్నాయి కదా. సో ఒక హబ్ లో మీరు ఎన్ని సిస్టమ్స్ ని మీరు ప్లేస్ చేయగలరు. అలాగే ఇక్కడ స్విచ్ అనేది ఉందండి, ఈ స్విచ్ కూడా సేమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అంటే మీరు కనెక్ట్ చేయొచ్చు. ఈ స్విచ్ కావచ్చు, హబ్ కావచ్చు, మీరు వీటిని ఎక్కడ చూస్తుంటారంటే మీరు చదివేటువంటి కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్లలో ఎక్కడో ఒక చోట ఒక కార్నర్ కి ఒక గ్లాస్ టైప్ షెల్ లో దీన్ని ప్లేస్ చేసి పెట్టుంటారండి. ప్రతి ఒక్క కంప్యూటర్ కి ఇచ్చినటువంటి ఈథర్నెట్ కేబుల్ కూడా ఇక్కడ నుంచి మీకు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో చాలా మంది ఎక్కడైనా మీరు ల్యాబ్స్ లోకి వెళ్ళినప్పుడు అయితే కంప్యూటర్ ల్యాబ్ లోకి ఇటువంటివి మీకు ఇక్కడ కనిపిస్తుంటాయండి, హబ్ కావచ్చు, స్విచ్ కావచ్చు. ఓకే, ఇవి కూడా మనం ఇక్కడ నెట్వర్కింగ్ హార్డ్వేర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఎలాగైతే ఇప్పుడు మనకి స్విచ్ హబ్ అయిపోయిందో, తర్వాత నెక్స్ట్ మనకి బ్రిడ్జ్ అన్నట్లు. ఓకే, బ్రిడ్జ్ ఏంటంటే ఇందాక మనం చెప్పాం కదండి, ఒక స్విచ్ ఒక హబ్ ఉంటుంది కదా, సో ఆ రెండింటిని కలిపి ఒక బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుందండి. ఓకే, సో ఇందాక మనం హబ్ లో ఏం చేసాము, హబ్ లో నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని మనం కనెక్ట్ చేసుకున్నాం కదా. సో బ్రిడ్జ్ లో ఏంటంటే ఈ స్విచ్చెస్, ఈ హబ్ కానీ స్విచ్ కానీ ఏమైనా ఉన్నాయో అవి రెండు ఈ బ్రిడ్జ్ కి మనం కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి. ఓకే, సో చూడండి, ఈ బ్రిడ్జ్ అనేది కావచ్చు, ఈ వైర్లెస్ స్విచ్ కావచ్చు, అగైన్ మనకి ఇక్కడ మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ కోసం వాడతాం అనమాట. స్విచ్ లో కావచ్చు, హబ్ లో కావచ్చు, మనకి అట్లే టైం 20 or 40 సిస్టమ్స్ అయితే ఒకే చోట గ్యాదర్ అవుతున్నాయి కదండి, దానినే మనం ల్యాన్ అని చెప్పొచ్చు, లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నట్లు. ఓకే, సో అది మనం వైర్ ద్వారా కనెక్షన్ ఇస్తే లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వైర్లెస్ స్విచ్ అని ఇచ్చున్నామండి. వైర్లెస్ స్విచ్ మీన్స్ ఇదే మనకి రూటర్ అన్నట్లు. ఓకే, రూటర్ కి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. రూటర్ మనకు వైర్లెస్ సిగ్నల్స్ ఇస్తుంది, కానీ దానికి మాత్రం వైర్డ్ కనెక్షన్ తీసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి, వైర్లెస్ కి మనం ఒక బ్రిడ్జ్ ద్వారా ఎలా కనెక్షన్ ఇస్తామో, వైర్డ్ కి ఎలా కనెక్షన్ ఇస్తామో అని చెప్పి ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఫామ్ చేయడానికి, ఒకటి లేదా రెండు లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఫామ్ చేయడానికి ఒక బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అండి గేట్వే. గేట్వే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మీకు ఇందాక మీకు చూపించాం కదా, స్విచ్ హబ్ కావచ్చు, ఇక్కడ మనకి ఏంటంటే గేట్వేనే మనకి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఒక సర్వర్, మీరు అదే కంప్యూటర్ ల్యాబ్ లో చూసుకున్నట్లయితే మీ కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్లలో ఫస్ట్ సర్వర్ అని, సెకండ్ సర్వర్ అని కొన్ని సర్వర్లు ఉంటాయి కదా. సో ఆ సర్వర్స్ అన్నింటినీ కూడా ఒక గేట్వేకి వాళ్ళు కనెక్ట్ చేస్తుంటారండి. ఒక సర్వర్ మీన్స్ ఈ సర్వర్ మీకు మళ్ళీ పర్టికులర్గా మీరు సపరేట్ అనుకోవద్దండి, ఈ సర్వర్ని మళ్ళీ మనం బ్రిడ్జ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు సర్వర్ ప్లేస్ లో సిస్టమ్ ని ప్లేస్ చేసేయండి. ఈ సిస్టమ్ ని ప్లేస్ చేయడం వల్ల ఏమైంది, ఈ నాలుగింటి యొక్క ఆపరేషన్స్ అన్ని కూడా
మీరు ఈ సర్వర్ సిస్టమ్తో మీరు కంట్రోలింగ్ చేయొచ్చు. ఓకే, సో అలా మనకు గేట్వే అన్నది యూజ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇవి మనకు ఉన్నటువంటి నెట్వర్కింగ్ డివైస్ అండి. నెట్వర్కింగ్ హార్డ్వేర్ అనేది మనం ఎక్కువగా మనం డైలీ లైఫ్లో చూసినటువంటి రూటర్ కావచ్చు, ఇంకా ఏమేమి చెప్పుకున్నామండి, రూటరు, మోడెము, హబ్, స్విచ్, గేట్వే అండ్ బ్రిడ్జ్. ఈ 6 మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఎక్కువగా మనం చూసినటువంటి ఇవే అండి. ఓకే, నెట్వర్కింగ్ హార్డ్వేర్. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదండి? ఏ డివైస్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం. ఈ బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదండి, ఇవి మళ్ళీ సపరేట్గా మీరు ఏమనుకోవద్దు. ఇందాక మనం ఫస్ట్ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తున్నాం కదా, కేబుల్స్ అని చెప్పి ఒక టాపిక్. ఆ కేబుల్స్ ఇక్కడ మనం వీటి కనెక్షన్ లో వాడతామండి. ఓకే, ఇక్కడ వరకు క్లియరే కదండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇంకా మనకి టైమ్ 15 minutes ఉంది. సో టుడే సెషన్ ఈజ్ ఓవర్. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్, మీరు అడగచ్చు. రైట్, నవీన్ గారు, నో డౌట్స్. రైట్, ప్రకాష్ ఇండస్ట్రీ అటెండెన్స్ ఎవరి దగ్గర ఉంటే షేర్ చేయండి. అట్లా చాట్ బాక్స్ లో ప్లీజ్ అరౌండ్ షేర్ చేయండి. ఏపీ ఫైబర్ వాడితే రేడియేషన్ ఎక్కువగా ఉంటుందా? ఏపీ ఫైబర్ అన్నది మీకు బాక్సే కదండి. ఏపీ ఫైబర్ మనకేం రూటర్ రాదు కదా. రైట్, సో రూటర్ రాదు కాబట్టి ఐ మీన్ అది వైర్డ్ మీడియమే కదా. మరి ఎక్కువగా కంపేర్ చేసుకుంటే మరి మనకంత రేడియేషన్ ఏమి ఉండదండి. ఓకే, అవి పర్టికులర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే డిజైన్ చేసి ఉంటారు కాబట్టి ఎక్కువగా ఏమి ఉండదు. ఓకే, క్లాసెస్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి సార్? రైట్, సో ఇంకా అంటేనే, సో ఇప్పుడు మనకి ఇది 12th డే ఆర్ 11th డే, రైట్? సో సెప్టెంబర్ 16th అంటే ఇవాళ 28 మీన్స్ ఇంకో 7 days ఆర్ 8 days ఉంటాయండి. ఓకే, మీకు 40 hours కంప్లీట్ అవ్వాలి కదా. ఇంకో 1 week ఆర్ ఉంటుందండి. సో నెక్స్ట్ వెడ్నెస్డే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ నెట్వర్కింగ్ డివైస్ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్వి, ఇవి చాలా ఫాస్ట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికేం డౌట్స్ లేవు కదండి? ఈ నెట్వర్కింగ్ డివైస్ ఇవి క్లియర్ కదా? ఈ రూటర్ కావచ్చు, మోడెం కావచ్చు, స్విచ్, హబ్, బ్రిడ్జ్ అండ్ గేట్వే, వీటిలో ఎవరికైనా డౌట్స్ లేవు కదా? వాట్ అబౌట్ స్టడీ మెటీరియల్ సార్? ఓకే, రైట్. సో మీకు ఇదివరకు ఆల్రెడీ ఒకసారి ఐ మీన్ సెండ్ చేశాను కదండి. అది మీకు ఫస్ట్ ఐ మీన్ 6 రోజులు కానీ పంపాను. సో రిమైనింగ్ కూడా నేను పంపించడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ రేపు ఉండదండి రాజా నాయక్ గారు. ఎంఎస్ ఆఫీస్ అనేది ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది. మా సార్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, యా రైట్ అండి అప్పన్న గారు. ఓకే, అలాగే చేస్తాను. సో మీరు క్లాసెస్ ఫాలో అవుతుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎస్టర్డే లాస్ట్ టైం మీరు రాసినటువంటి క్లాస్ కూడా ఐ మీన్ ఎగ్జామ్ కూడా టెస్ట్ కూడా ఈజీగా ఉండే కదా. రైట్, లాస్ట్ ఓకే, రైట్. చిత్తూరు కృష్ణసాయి గారు, యా కృష్ణసాయి గారు నేను మా సార్తో మాట్లాడుతానండి. సో అవి మీకు పంపించడం జరుగుతుంది. గుంటూరు అఖిల గారు, యా పంపిస్తామండి. అఖిల గారు పంపిస్తాం, మీ మెయిల్స్కి సెండ్ చేస్తాం. ఓకే, రిమోట్ వాడకుండా టీవీ బటన్స్ యూస్ చేస్తే రేడియేషన్ ఉంటుందా? ఉండదండి. మీరు ఐ మీన్ డివైస్కి వచ్చేట్టు యూజ్ చేస్తున్నారు కదా. ఐ మీన్ మీకు ఆ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మీకు ఎటువంటి రేడియేషన్ ఉండదండి. సో ఇక్కడ చూడండి రోహిత్ నాయక్ గారు, మీకు ఎటువంటి ఫ్రీక్వెన్సీ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మీకు బయాలజికల్గా ఎఫెక్ట్ వస్తుందని చెప్పి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అంటే మీన్స్ మీ టీవీ రిమోట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు మీకు ఎటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ అనేది మీ బాడీ పైన చూపించదు. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీకి ఏ జీవులు తట్టుకోగలవు, ఐ మీన్
అదే మీ బయాలజికల్ ఎఫెక్ట్ అనేది ఉండదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీని దాటినట్లయితే ఐ మీన్ ఈ గామా రేస్ కావచ్చు, అల్ట్రా వైలెట్ మీరు చూస్తుంటారు కదండి, ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు అద్దాలు పెట్టుకోవచ్చు, అద్దాలు పెట్టుకొని చూడండి. లేదా ప్రెగ్నెన్సీ అయితే బయటికి రాకూడదు, కడుపులో ఉన్న బిడ్డకి అపాయం జరుగుతుందని. సో ఈ అల్ట్రా వైలెట్ అక్కడి నుంచి మన బయాలజికల్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అల్ట్రా వైలెట్ మీన్స్ మన గ్రహణం రోజు దొరుకుతుంటాయి కదా రేస్, అవని చెప్పొచ్చు. ఈ ఎక్స్ట్రాస్ మీన్స్ మీకు హాస్పిటల్లో చూస్తుంటారు కదా, అలా అన్నట్లు. ఓకే, నెక్స్ట్ ఎవరండి, ఈసారి కూడా ఈజీనే. యా రేవంత్ నాయక్ గారు చెప్పాను కదా, మీరు ఫాలో అవ్వండి, మీకు టెస్ట్ కూడా ఈజీ ఉంటుంది. ఓకే, డైలీ క్లాసెస్ వింటుంటే మీకు ఈజీ ఉంటుంది. రాజా నాయక్, దిస్ సెషన్ ఈజ్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ రైట్ అండి, అంతే అండి. 9 to 11 వరకు మీకు జరిగేటువంటి క్లాసు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ అండి. ఓకే, మీకు ఆఫ్టర్నూన్ ఏవైతే బ్యాచెస్ డివైడ్ చేస్తున్నారో అవి కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్. అవి డివైడ్ చేయడం వల్ల ఓన్లీ ఆ క్లాసెస్ ఉన్నాయనుకొని ఈ క్లాసెస్ కి రావట్లేదు అనుకుంటున్నా చాలా మంది. అందుకే నేను మార్నింగ్ మెసేజ్ కూడా చేయడం జరిగింది. అది మీకు ప్యారలల్ గా కండక్ట్ చేస్తున్నటువంటి క్లాసెస్. ఓకేనా అండి? సార్ చెప్పండి షణ్ముఖ. సార్ మధ్యాహ్నం బ్యాచ్ డివైడ్ అయిన వాళ్ళ కౌంట్ తక్కువ ఉంది సార్ కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ కి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదండి, వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి.